టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. I request the Minister for Municipal Administration and Urban Development to move the motion for taking into consideration of Andhra Pradesh Municipal Law Second Amendment Bill 2020. Honorable Chairman, sir, with your permission, I move that the Andhra Pradesh Municipal Law Second Amendment Bill 2020 as passed by Assembly be taken into consideration. Motion moved. Discussion. మాట్లాడతారు Mantri, please. అధ్యక్ష, ఈ అమెండ్మెంట్ బిల్ తేవడానికి ముఖ్య ఉద్దేశం 15th ఫైనాన్స్ సంబంధించిన ఆర్థిక సంఘం తాలూకా భవిష్యత్తులో వచ్చే రాష్ట్రానికి వచ్చే నిధులకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సూచనలకు అనుగుణంగాను దాంతోపాటు FRBM సంబంధించిన రాష్ట్ర FRBM సంబంధించిన దానికి తగ్గట్టు కేంద్రం కొన్ని సూచనలు చేసింది అధ్యక్ష. దానికి అనుగుణంగానే ఈ చట్టంలో వచ్చి మనం ప్రాపర్టీ ట్యాక్స్ అమెండ్మెంట్ తెచ్చామనే విషయాన్ని మా సభకి తెలియజేస్తున్నాను అధ్యక్ష. ముఖ్యంగా ఇది ఇంతకు ముందు ఈ చట్టం ఇంతకుముందు వరకు ఇప్పటి వరకు కూడా ఉన్న రాష్ట్రంలో ఉన్న విధానం ఏంటంటే యాన్యువల్ రెంటల్ వాల్యూ మీద మనం వచ్చి ట్యాక్స్ వేసామని అధ్యక్ష. ఇంటి పని ఆస్తి పని వేసామని అధ్యక్ష. దాని స్థానాన్ని క్యాపిటల్ వాల్యూ మీద వచ్చి వేయాలని ఈ విధానాన్ని తెస్తున్నాం అధ్యక్ష. ముఖ్యంగా సభ్యులందరినీ కూడా సభ్యుల ద్వారా రాష్ట్ర ప్రధానికి అందరికీ తెలియజేస్తుంది ఏంటంటే ఈ విధానాన్ని వచ్చి కేంద్రం చెప్పిన వెంటనే ఏదో ఆదరాబాదరగా దీన్ని తీసుకొచ్చి సభలో ప్రవేశపెట్టింది కాదు అధ్యక్ష. దీని మీద వాళ్ళు చెప్పిన తర్వాత మరి పక్క రాష్ట్రాలన్నింటిలో కూడా ఒక టీంని కాన్స్టిట్యూట్ చేసి ఆ రాష్ట్రాలు కూడా పంపించి ఏం జరుగుతున్నాయి, ఈ విధానం ఏంటి, దాని పరిస్థితి ఏంటి అంతా కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసిన తర్వాతే దీన్ని ప్రవేశపెట్టింది శాసనసభలో ప్రవేశపెట్టిన అధ్యక్ష. దాన్ని తీసుకొచ్చి శాసనమండలిలో తమ సభ్యుల ఆమోదం కోసం దాని ద్వారా నేను కోరుతున్నాం అధ్యక్ష. ముఖ్యంగా దీని తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంతవరకు కూడా ఒక నివాస స్థలం ఉన్నా లేదు అంటే కమర్షియల్ ఏరియాలో అది నాన్ రెసిడెన్షియల్ ఏరియా అయినా సరే ఆ దానికి వచ్చిన ఆదాయం అంటే రెంట్ ఏదైతే వస్తుందో నెలకైతే వచ్చి దాని మీద అయితే రెంట్ వస్తుందో దాని మీద 3 నెలలు రెంట్ నుంచి పండుగ వేసే విధానం వచ్చి మన రాష్ట్రం ఉండేది అధ్యక్ష. దాని స్థానంలో ఇప్పుడు అలా కాకుండా ఆ తాలూకా ఆ నివాస స్థలం కానీ నాన్ రెసిడెన్షియల్ ఏరియా కానీ రెసిడెన్షియల్ కానీ నాన్ రెసిడెన్షియల్ ఏరియా కానీ దాని క్యాపిటల్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ క్యాపిటల్ వాల్యూ మీద వచ్చి పన్ను విధానం తీసుకొచ్చామని అధ్యక్ష. ఆ పన్ను కూడా భారం ఉండకూడదు, ప్రధానికానికి ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతోనే నివాస భవనాలకైతే 0.1% నుంచి 0.50% వరకు, అలాగే నివాసేతర భవనాలకైతే 0.20 నుంచి 2% వరకు ఆస్తి మీద వచ్చి పన్ను వేయాలనేది ఈ ప్రభుత్వం వచ్చి మరి సూచికగా కూడా తీసుకొచ్చామని అధ్యక్ష. ఇది కాకుండా VLC ట్యాక్స్ ఉంటుంది అధ్యక్ష, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ ఉంటుంది. ఆ ట్యాక్స్ మధ్య యథాతిథిగా అక్కడ ఉంచి కానీ ఆ వేకెంట్ ల్యాండ్ లో కానీ ఏదైనా వ్యర్థాలు లేకపోతే ఏదైనా ఉండి దాని నుంచి పక్క వాళ్ళకి ఇబ్బంది అయినా లేకపోతే శానిటేషన్ కానీ ఇబ్బంది వచ్చి పరిస్థితి ఉంటే మాత్రం దాని మీద కాంపౌండ్ చేసి వాళ్ళకి ఫైన్ వేసి దాని మీద చేయాలని కూడా చట్టంలో నుంచి నిర్దేశించాము అధ్యక్ష. దీనివల్ల ఇబ్బంది వచ్చి అంతేకాకుండా ఈ ఆదాయం వచ్చిన ఆదాయం ఇప్పటివరకు కూడా మన రాష్ట్రంలో ఉన్న విధానం ఏంటంటే అధ్యక్ష, ఏదైతే ఈ పన్నుల వల్ల వచ్చిన తాలూకు ఆదాయాలు ఏముంటే అవన్నీ కూడా క్యాపిటల్ అకౌంట్ సెంట్రలైజ్ చేస్తూ సెంట్రల్ అకౌంట్కి వచ్చాము అధ్యక్ష. ఇక్కడ నుంచి ప్రభుత్వం వచ్చి వాటిని వాళ్ళకి అవసరాలకు వచ్చి ఉంచి ఇస్తే విడుదల చేస్తే వాళ్ళు పనులు అయ్యేవి అధ్యక్ష. అలా కాకూడదని గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర వచ్చి ఒక సమావేశం జరిగింది అధ్యక్ష. 1-2 సమావేశాలు జరిగిన దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు అధ్యక్ష. స్థానిక సంస్థలు బలోపేతం అవ్వాలంటే అక్కడ వారికి వస్తున్న ఆదాయాల్ని వాటన్నిటి కూడా అక్కడే ఖర్చు చేసే విధంగా ఉండాలి, వాటి అవసరాలు తెచ్చుకునే విధంగా ఉండాలి. ఏదైతే పర్మనెంట్ ఉద్యోగస్తున్నారో వాళ్ళందరికీ ఇప్పుడు ఇస్తున్న 010 నుంచి ఏదైతే జీతాలు ఇస్తున్నామో ఆ విధంగానే ఈ ప్రభుత్వం ఇస్తూ లోకల్ గా ఉన్న అభివృద్ధి కోసం అక్కడ ఉన్న శానిటేషన్ కార్యక్రమాల కోసం కానీ అక్కడ ఉన్న డ్రింకింగ్ వాటర్ సమస్యలు కానీ లేకపోతే అక్కడ ఉన్న అభివృద్ధి కార్యక్రమాలకు అన్నిటికీ కూడా ఈ పనులు వినియోగించి ఏర్పాటు చేయాలనే ఉద్దేశాన్ని ఆయన వచ్చి చెప్పారు అధ్యక్ష.
ఆ ప్రకారమే ఈ బిల్లులోని వచ్చే అన్ని అంశాలను కూడా అన్ని పెట్టాం అధ్యక్ష. అంతేకాకుండా ఇది దీంతో పెట్టినప్పటికీ చాలా మందికి అపోహలు ఉన్నాయి అధ్యక్ష. ఇది పెడితే క్యాపిటల్ పెడితే దాని రెండో పెరిగిపోతుంది ఏంటో అది వచ్చి ఇంతకు ముందు వచ్చి మేము ఇంట్లో ఉన్నప్పుడు వచ్చి నిన్న ఆ సభలో జరిగినప్పుడు కూడా డిస్కషన్ లో కూడా కొంతమంది సభ్యుల అభిప్రాయం వ్యక్తం చేశారు అధ్యక్ష. అదే అభిప్రాయాలు ఇక్కడున్న సభ్యులకు కూడా ఉండొచ్చు అధ్యక్ష. ఎందుకంటే క్యాపిటల్ వాల్యూ వచ్చి ₹1 ఉంటే ₹1 మీద వచ్చి ఇంత మరి పన్ను వేస్తే 0.1% వేస్తే ఎక్కువ వస్తుంది ఏంటో అంటున్నారు అధ్యక్ష. అయినప్పటికీ కూడా ఎలాంటివి కూడా ఉన్నప్పటికీ కూడా మా ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం కానీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే చట్టంలో పెట్టింది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎగ్జిస్టింగ్ ట్యాక్స్ ఏదైతే ఉందో సపోజ్ ఒక ఇంటికి వచ్చి ₹1000 ట్యాక్స్ కానీ ఉంటే ఆ ఇంటికి 15% పెంచకంట 15% కంటే పెంచకండి అంటే ₹150 కంటే ఎక్కువ ₹1 1 పైసా కూడా పెరగకుండా ఉండాలనేది మరి అప్పర్ లిమిట్ కూడా క్యాప్ కూడా ఫిక్స్ చేయడం కూడా జరిగింది అధ్యక్ష. అంతకంటే ఎక్కువ చేయకూడదు అనేది జరిగింది అధ్యక్ష. ఇదే మన పక్కన ఉన్న మహారాష్ట్ర కానీ లేకపోతే కర్ణాటక కానీ లేకపోతే ఈ మధ్యప్రదేశ్ లో కూడా చట్టం చేశారు అధ్యక్ష. వాటితో మనం కంపేర్ చేసుకుంటే ఇవాళ మన దగ్గర ఉన్న ఏదైతే నివాస స్థలాలకు కానీ కమర్షియల్ కానీ ట్యాక్స్లు ఇస్తున్నామో దానికి సుమారు 5 రెట్లు 10 రెట్లు ఆ పక్క రాష్ట్రాలు ఉన్నాయి అధ్యక్ష. అందుకే అలాంటి పరిస్థితులు వస్తుంది అనే ఉద్దేశంతోనే అది కాకుండా దీని క్యాప్ కూడా మరి పెట్టడం కూడా జరిగింది అధ్యక్ష. కాబట్టి దీనివల్ల ప్రజలకు వచ్చి ఏ విధమైన ఆర్థిక భారాలు కానీ ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయాలు తీసుకొని ఇవాళ కౌన్సిల్లో కూడా పెట్టి ఇక్కడ తీసుకొచ్చి శాసనమండలి తీసుకొచ్చాము అధ్యక్ష. ఇది స్థానిక సంస్థలు బలోపేతానికి అలాగే మన పరిసర ప్రాంతాలు అభివృద్ధి చేసుకోవడానికి రాష్ట్రంలో ఉన్న మరి ఏదైతే మురికివాళ్ళు ఉన్నాయో మురికివాళ్ళు అభివృద్ధి చేసుకోవడానికి ప్రజలకి సౌలభ్యంగా ఉండడానికి ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాము అధ్యక్ష. ఒక్క విషయాన్ని కూడా మీకు మనం చేస్తాం అధ్యక్ష. ఇవాళ రాష్ట్రంలో సుమారు 33,67,000 అసెస్మెంట్లు ఉన్నాయి అధ్యక్ష. అసెస్మెంట్ల వల్ల వచ్చే ఆదాయం వచ్చి స్థానిక సంస్థ అన్నిటికి కలుపుకొని ఉన్న రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీ కలుపుకొని నగర పంచాయతీ కలుపుకొని 1,428,45 లక్షల ఆదాయం వస్తుంది అధ్యక్ష సంవత్సరానికి. మరి దాని మీద ఇప్పుడు ఈ పెంచిన దీనివల్ల ఈ చట్టం చేసిన వల్ల అందరూ ఇదేదో 100 రెట్లు పెరిగిపోద్ది లేకపోతే డబుల్ అయిపోతుంది ఇంత అయిపోద్ది అనేది కాకుండా ఇందాక నేను మీకు చెప్పినట్లు 1,428,45 లక్షలు ఏవైతే అన్నానో దాని 15% మాత్రం అంటే 186 కోట్లు మాత్రమే ఆదాయం వస్తుంది అనేది వచ్చి మేము నిర్ధారిస్తున్నాం అధ్యక్ష. అంటే ఓల్డ్ అసెస్మెంట్ లో వచ్చి ₹100 ₹1000 ఉంటే అది ₹100 నుంచి ₹150 వరకే పెరుగుతుంది. అంటే 1100 అవుతుంది లేదా ₹1150 అది పెరగడం జరుగుతుంది అధ్యక్ష. అది నివాస స్థలంకి నాన్ రెసిడెంట్ కి రెండు ఉంటాయి. దాంతో పాటు రెసిడెన్షియల్ కంటే నాన్ రెసిడెన్షియల్ కంటే రెసిడెన్షియల్ ఎట్టి పరిస్థితులు ఎక్కువ ఉండకూడదని కూడా నిర్ధారించాము అధ్యక్ష. చాలా పకడ్బందీగా ఏ విధంగా కూడా కామన్ మ్యాన్ కి ఇబ్బంది పడకూడదని ఇచ్చాము అధ్యక్ష. దాంతో పాటు 375 SFT ఎవరైతే సామాన్యులు ఉన్నారో రాష్ట్రంలో సుమారు 4 లక్షల అసెస్మెంట్ ఉన్నాయి. 3,96,000 మంది దీని 375 SFT ఉన్న నివాసంలో ఉన్న వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. వాళ్ళకి వచ్చి ₹50 సంవత్సరానికి ₹50 వారికి వచ్చి వారికి ట్యాక్స్ కింద వచ్చి వేయడం జరుగుతుంది విషయాన్ని కూడా చట్టంలో దీంట్లో రూల్స్ చట్టంలో పొందుపరిచాము అధ్యక్ష. అందుకు దయచేసి ఈ బిల్లు వల్ల ఎవరికి ఏ విధమైన ఇబ్బంది లేదు. స్థానిక సంస్థలు బలోపేతం అవుతాయి. అలాగే కేంద్ర ప్రభుత్వం సూచనలకి 15వ ఆర్థిక సంవత్సరం నిధులను రాబట్టుకోవడానికి అలాగే రాష్ట్రానికి సంబంధించిన వ్యాపార తాలూకా నిబంధనలకు అనుగుణంగానే ఈ బిల్లుని ప్రవేశపెడుతున్నామని మరి తమ ద్వారా సభ్యులు తెలియజేస్తూ దయచేసి దీని అందరూ కూడా దీన్ని ఆమోదించాలని కోరుతున్నాను. వెంకన్న గారు. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ చట్టాల 2వ సవరణ బిల్లుకి నాకు అవకాశం ఇచ్చినటువంటి మీకు హృదయపూర్వక నమస్కారాలు అధ్యక్ష. ఇప్పటి వరకు పట్టణాల్లో అద్దె విలువను బట్టి పన్నులు వేసేవారు అధ్యక్ష. ఇప్పుడు కొత్తగా ఇక నుండి ఆస్తి విలువ ఒక చోట ఆస్తి 10,000 గజం ఉంటే ఇంకో చోట 20,000 ఉంటుంది. ఇంకో చోట బీసెంట్ రోడ్డు లేదంటే బందర్ రోడ్డు విజయవాడ నగరంలో అయితే ₹1,00,000 పైగా ఉంది అధ్యక్ష. మరి వాటికి ఆస్తి విలువను బట్టి ఇవాళ పన్నుల భారం పెంచడం అనేది
చాలా విచారకరం, బాధాకరం. ఎందుకంటే ఒక పక్క కోవిడ్ వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడుతున్న తరుణంలో వ్యాపారాలు లేక, ఇంటికి అద్దెలు కట్టలేక ప్రజలు అద్దెలు వసూలు చేసుకోలేక ఇంటి ఓనర్లు ఇబ్బంది పడుతున్న తరుణంలో ఈ బిల్లు తీసుకురావడం అనేది చాలా విచారకరం అధ్యక్ష. పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఈ కోవిడ్ సందర్భంగా 611 నెంబర్ జీవో విడుదల చేసి ఈ సంవత్సరంలో ఇంటి పన్నులు 50% కోత విధించింది అధ్యక్ష. మరి ఇక్కడ చూస్తేనేమో ఈ ప్రభుత్వం పన్నులు భారం పెంచేలాగా బిల్లు పెట్టడం అనేది చాలా విచారకరం అధ్యక్ష. ఇవాళ ఏదైతే కాంప్లెక్స్లో అద్దెలకు ఉండి వ్యాపారాలు చేసుకుంటున్నారో ఈ కోవిడ్ సందర్భంగా గత 10 నెలల్లో కూడా వ్యాపారాలు లేక అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ని, ఏదైతే 10 మంది ఎంప్లాయీస్ ఉంటే 5గురిని తీసి ఆ ఐదుగురికి కూడా సగం జీతాలు ఇచ్చి నడిపించే పద్ధతి అధ్యక్ష ఇవాళ మన రాష్ట్రంలో కానీ పక్కన ఉన్న రాష్ట్రాల్లో కానీ ఎక్కడన్నా సరే అధ్యక్ష. ఈ టైంలో పన్నుల భారం పెంచి ఆ పన్నుల భారం వాళ్ళకు ఓనర్స్కి పెంచితే వాళ్ళు అద్దెల రూపాయలు వీళ్ళకి అద్దెలు పెంచి ఈ వ్యాపారాలు చేయలేక ఆ వ్యాపారాలు ఖాళీ చేస్తే అన్ఎంప్లాయ్మెంట్ పెంచి, అంటే ఇది ఒక్క మీరు పెంచే పన్నులకి అందరికీ లింక్ అయ్యి ఉంది అధ్యక్ష. కాబట్టి గౌరవ మంత్రి గారు అలాగే ప్రభుత్వం దీన్ని పునరాలోచన చేసి ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన తర్వాత కార్పొరేషన్లో కానీ మున్సిపాలిటీలో కానీ స్థానిక సంస్థల ప్రతినిధులు ఈ పన్నులు పెంచాలా అక్కర్లేదా అని మీటింగ్ చేసుకుంటారు అధ్యక్ష. మరి ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలు లేవు, మరి తొందరలో మనకు ఉన్నాయి. ఇది అయిన తర్వాత ఈ బిల్లు పెట్టుకుంటే బాగుంటుంది కానీ అధ్యక్ష ఇవాళ అసలే ఆర్థిక భారంతో ప్రతి ఒక్కరూ, వాళ్ళు వీళ్ళని కాదు, ప్రతి ఒక్కరూ కూడా ఇబ్బంది పడుతున్న తరుణంలో మరి ఇలాంటి బిల్లు తీసుకురావడం చాలా బాధాకరం అధ్యక్ష. అలాగే ఈ బిల్లులో కొత్త అంశం ఏంటంటే అధ్యక్ష 500 గజాలు ఇల్లు స్థలం ఉండి అందులో 200 గజాల్లోనే ఇల్లు ఉండి మిగతాది ఖాళీ స్థలం ఉంటే ఆ ఖాళీ స్థలానికి కూడా పన్ను విధించేలాగా ఈ బిల్లులో తీసుకొచ్చారు అధ్యక్ష. కాబట్టి ప్రజల మీద పెనుభారం, ఇప్పటికే అన్ని ఛార్జీలు పెరిగి మళ్ళీ వాళ్ళ కరోనాతో రాష్ట్రం కాదు దేశం మొత్తం అస్తవ్యస్తం అయిపోయి ప్రజలు బతకడానికే ఇబ్బంది పడుతున్న ఈ తరుణంలో అన్నిటితో లింక్ అయినటువంటి ఈ భారాన్ని వేయడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అధ్యక్ష. ఈ బిల్ని మేము అపోజ్ చేస్తున్నాం అధ్యక్ష. దీని మీద డివిజన్ పెట్టండి అని కోరుతున్నాం అధ్యక్ష. లక్ష్మణరావు గారు. టోటల్ ఒకసారి అని మీరు రాసుకుంటే ఒకేసారి చెప్తారు. రైట్ సార్. మరి దానికి ఇంకో మెంబర్ చెప్పిందని చెప్పేస్తారు, మళ్ళీ వాళ్ళకి వెళ్ళి కన్ఫ్యూజ్ వస్తాయని కలిపి చెప్పండి. అంటే మళ్ళీ ఈ నాలుగులో మానేస్తారు కదా విషయం. అధ్యక్ష, చెప్పండి. నగర పట్టణ ప్రజల మీద భారాలు మోపడానికి ఈ బిల్లు దోహదపడుతుంది కాబట్టి ఈ బిల్లుని పీడిఎఫ్ గ్రూప్ తరఫున మేము వ్యతిరేకిస్తాం. బిల్లు ఆబ్జెక్టివ్స్ రీజన్స్ లోనే ఒక విషయం చెప్పారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 2020-21 సంవత్సరానికి రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 0.25%. అది కేంద్రం నుంచి రుణాలు తీసుకోవడానికి కొన్ని సంస్కరణలు అవసరం కాబట్టి ఆ సంస్కరణల్లో భాగంగా ఈ బిల్లును తెచ్చామని చెప్పేసి బిల్లు యొక్క ఆబ్జెక్టివ్ రీజన్స్ లో చెప్పారు. అంటే
కేంద్రం దగ్గర నుంచి కొన్ని రకాల రుణాలు పొందడానికి ఈ బిల్లును తీసుకొచ్చామని చెప్పేసి బిల్లు ఆబ్జెక్టివ్స్ లో చెప్పారు. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. వాస్తవంగా 74వ రాజ్యాంగ సవరణ ప్రకారం ప్రతి రాష్ట్రంలో కూడా 5 ఏళ్లకు ఒకసారి రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని నియమించాలి. ఆ ఆర్థిక సంఘం పని రాష్ట్ర ప్రభుత్వానికి స్థానిక సంస్థలకి మధ్య వనరులను పంపిణీ చేస్తుంది. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్ బిట్వీన్ లోకల్ బాడీస్ అండ్ స్టేట్ గవర్నమెంట్. కానీ దురదృష్టం మన రాష్ట్రంలో ఆర్థిక సంఘ నియామకం జరగలేదు. అది జరిగితే కొన్ని నిధులు అర్బన్ లోకల్ బాడీస్ కూడా వస్తాయి. ఇతరుల మీద ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఆర్థిక సంఘ నియామకమే జరగలేదు. ఈ సందర్భంగా మీ ద్వారా మంత్రి గారిని కూడా ఆర్థిక సంఘ నియామకం చేయాలని కోరుతున్నాను. రెండోది, ఈ బిల్లులో ప్రధానమైన అంశాలు 2 అంశాలు ఉన్నాయి సార్. 1955 ఏపీ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం ప్రకారం కానీ 1965 మున్సిపల్ చట్టం ప్రకారం కానీ ఇన్నాళ్ళు మన ఇంటి పన్ను అంటే ఆస్తి పన్ను అంటాం. ఆ పన్ను ఎలా నిర్ణయం అవుతుందంటే అద్దె విలువలో మున్సిపల్ కార్పొరేషన్ అయితే 30% పెంచకుండా, మున్సిపల్ చట్టం అయితే మున్సిపాలిటీలు అయితే 25% పెంచకుండా అద్దె విలువలో ఆ విధంగా పన్నేస్తున్నారు అధ్యక్ష. కానీ ఇప్పుడు ఈ చట్టం ప్రకారం అద్దె విలువ అనేది పక్కన పెట్టేసి ఆస్తి విలువ ఆధారంగా పన్ను విధిస్తా ఉంటాం. అంటే స్థలం ఖరీదు 1 కోటి రూపాయలు అనుకో, దాంట్లో ఉన్న ఇంటి ఖరీదు 40 లక్షలు అయితే ఈ 1,40,00,000 ఆధారంగా అది ఆస్తిగా లెక్కేసి దాని ఆధారంగా పన్నేస్తామని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నారు అధ్యక్ష. నివాస గృహాల మీద 0.1% నుండి 0.5% వరకు, నివాసేతర కట్టడాల మీద 0.2% నుంచి 2% వరకు పెంచుతామని చెప్పేసి ఇందులో ప్రతిపాదించారు అధ్యక్ష. అంటే అద్దె అనేది పక్కకు పోయి ఆస్తి విలువ ఆధారంగా పొన్నేసే పరిస్థితి అర్బన్ ఏరియాస్ లో వస్తుంది అధ్యక్ష. అయితే గౌరవ మంత్రి గారు ఇందాక ఒక మాట చెప్పారు అధ్యక్ష, 15% మించి పన్నులు పెరగవు అని చెప్పారు అధ్యక్ష. మరి బిల్లులో ఆ మాట నేను ఎక్కడ చదవలేదు అధ్యక్ష. బిల్లు చదివాను నేను, 15% మించి పెరగవు అనేటటువంటి మాట బిల్లులో ఎక్కడ కూడా కనపడలేదు అధ్యక్ష. 375 చదరపు అడుగులు ఉన్న ఇళ్లకి 50 రూపాయలు మాత్రమే విధిస్తా ఉన్నారు. సంతోషం అధ్యక్ష. కానీ 375 చదరపు అడుగుల కంటే తక్కువ ఉన్న ఇళ్లు చాలా బహు తక్కువ అధ్యక్ష. బహుశా 5% లోపే ఉండటానికి పరిస్థితి ఉంది అధ్యక్ష. అందుకని నా ఉద్దేశం ఖచ్చితంగా ఈ విధంగా కనుక విధించినట్లయితే అర్బన్ ఏరియాస్ లో ఇంటి పన్ను ఆస్తి పన్ను పెద్ద ఎత్తున పెరగడానికి అవకాశం ఉంది. ఆస్తి విలువ పెరిగే కొద్దీ పన్ను కూడా పెరుగుతుంది అధ్యక్ష. ఇది ప్రజలకు భారంగా మారద్దు అధ్యక్ష. ఇందులో ఉన్నటువంటి 2వ అంశం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. మనం ఇన్నాళ్ళు తడి చెత్త పొడి చెత్త అని చెప్తున్నాం, వాటికి అఫీషియల్ గా పన్నేం లేదు అధ్యక్ష. కానీ ఇప్పుడు ఈ బిల్లు ద్వారా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద దానికి యూజర్ ఛార్జీలు, ఆ చెత్త తీస్తున్నందుకు యూజర్ ఛార్జీలు విధించే అధికారాన్ని స్థానిక సంస్థలకి ఇది ఇస్తుంది అధ్యక్ష. అలాగే ఇందులో ఉన్న ముఖ్యమైన అంశం ఏంటంటే క్రమక్రమంగా ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మొత్తం కూడా ప్రైవేట్ సంస్థలే నిర్వహిస్తున్నాయి అధ్యక్ష, మనకు తెలుసు ఆ విషయం. అట్లాగే పారిశుద్ధ్యం కానీ మురుగునీటి పారుదల వ్యవస్థ కానీ వీటన్నిటి మీద కూడా మేము యూజర్ ఛార్జీలు విధిస్తామని ఈ బిల్లులో చెప్తున్నారు అధ్యక్ష. అందువల్ల మీ ద్వారా మంత్రి గారిని కోరేది ఏంటంటే ఆర్థిక సంఘం సిఫార్సులు, కేంద్ర ప్రభుత్వ నిధులు, వీటి ద్వారా అర్బన్ లోకల్ బాడీస్ ని బలోపేతం చేయండి, కానీ ఈ ప్రజల మీద అదనపు భారాలు వేయకుండా చేయాలని మీ ద్వారా కోరుతూ ఈ బిల్లులో ఉన్నటువంటి ఈ అంశాలకి మేము వ్యతిరేకం వ్యక్తం చేస్తున్నాం. గంగా కృష్ణమూర్తి గారు. అధ్యక్ష, మంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి బిల్లును ప్రతిపాదిస్తున్న అధ్యక్ష. కారణం ఏంటంటే దాదాపుగా పట్టణ ప్రాంతాల పరిస్థితి చూసుకున్నట్లయితే రోజు రోజుకి గ్రామాల నుండి విస్తృతంగా కూలీనాలు చేసుకునే వాళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు,
అదే బ్రతుకు తెరువు కోసం పట్టణాలు వలస రావడం జరుగుతుంది అధ్యక్ష. పట్టణాల్లో ఉండి స్లమ్ ఏరియా సంబంధించిన పరిస్థితి ఆలోచిస్తే చాలా అధ్వానంగా ఉంది అధ్యక్ష. వారికి మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది, మంచినీరు సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉంది, పారిశుధ్యానికి సంబంధించిన అవకాశాలు కూడా కల్పించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈరోజు మనం చూస్తున్నాం అధ్యక్ష, ఎందుకంటే పట్టణంలో ఉన్న జనాభా సంబంధించి 70% దాకా మురికి వాళ్ళలో నివసించే ప్రజలు ఎక్కువగా ఉన్న పరిస్థితి మనం చూస్తాం అధ్యక్ష. కాబట్టి ఉన్నటువంటి పరిస్థితుల్లో దాదాపు 30% సంబంధించినటువంటి ప్రజల మీద, కట్టడాలు కట్టడం మీద పన్నులకు సంబంధించి భారం పడే అవకాశం ఉంది అధ్యక్ష. కారణం కూడా ప్రధాన కారణం ఏంటంటే మురికి వాళ్ళ బాగు చేయాలా, అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలన్న ఒక ఆలోచనతోని ఇది వాస్తవంగా ఈ రాష్ట్రంలో కాదు అధ్యక్ష, బెంగళూరు సంబంధించి, చెన్నై సంబంధించి, తమిళనాడు సంబంధించిన మెట్రోపాలిటన్ సిటీకి సంబంధించినటువంటి ఏ విధంగా అక్కడ మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు, అక్కడ ఏ విధంగా పన్నులు విధించేటటువంటి అన్ని విధాలు కూడా చర్చించిన తర్వాత, పరిశీలించిన తర్వాత ప్రభుత్వపరంగా నిర్ణయం తీసుకునే విషయం కనపడుతుంది అధ్యక్ష. కాబట్టి దీన్ని పూర్తిగా ప్రతిపాదిస్తున్నాను. తప్పనిసరిగా ఉన్నటువంటి సభ్యులు మొత్తం కూడా ఆలోచించి ఈ యొక్క బిల్లుని ఆమోదించాలని కోరుతున్నాను. అశోక్ బాబు గారు. అధ్యక్ష, ఈ లోకల్ బాడీస్ ని స్ట్రెంగ్తన్ చేయటానికి లేదు పట్టణాల్లో సివిక్ ఎమ్యూనిటీస్ పెంచడానికి మేము ట్యాక్స్లు పెంచుతున్నాం అని అంటే బాగుండేదేమో, కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 0.2% ఆఫ్ జిఎస్డిబి లోన్ తెచ్చుకోవడానికి వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం మేము లోకల్ బాడీస్లో ట్యాక్స్లు పెంచడం అనేది మట్టికి దురదృష్టకరం అధ్యక్ష. కరోనా టైంలో పక్క రాష్ట్రాల్లో ఈ మున్సిపల్ ట్యాక్స్లు కానీ, ప్రాపర్టీ ట్యాక్స్ కానీ ఎగ్జామ్షన్ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ మరి ఇంక్రీజ్ చేయడం అనేది ఇది ఏ రకమైన న్యాయం ప్రభుత్వం చెప్పాలి. రెండో అంశం, మున్సిపల్ ట్యాక్సేషన్ టోటల్గా దాని స్ట్రక్చర్ నుంచి మార్చారు అధ్యక్ష. అంటే రెంటల్ బేస్డ్ ట్యాక్స్ నుంచి క్యాపిటల్ వాల్యూ బేస్డ్ ట్యాక్స్ తీసుకొచ్చారు. ఇక్కడ బేసిక్ స్ట్రక్చర్లోనే అంటే సెక్షన్ 199లో ట్యాక్సేషన్కి మూలం ఏంటంటే క్యాపిటల్ వాల్యూ ఆఫ్ ద ల్యాండ్ ఆర్ బిల్డింగ్స్ ఆర్ బోత్ యాజ్ మే బి ఫిక్స్డ్ బై ద కార్పొరేషన్ అన్నారు. నేనుంటున్న ఇల్లు 13 లక్షలు ఉంది అధ్యక్ష, 308 గజాలు, రిజిస్ట్రేషన్ వాల్యూ 40,000, 1,20,00,000 ల్యాండ్ వాల్యూ. ఇప్పుడు నేను యాజ్ గా 18,000 ట్యాక్స్ కడతాను అధ్యక్ష ఇంటికి. ఐఎమ్ స్టేయింగ్ ఇన్ మై హౌస్. ఒక చిన్న పోర్షన్ బట్టి లెటర్ ఒకటి ఇచ్చాను. అది అంటే దీని ప్రకారం మినిస్టర్ గారు చెప్పారు కరెంట్ వాల్యూకి 15% పెంచనని. అంటే వీళ్ళు ఎగ్జిక్యూషన్ ఏప్రిల్ 21 నుంచి కాబట్టి 21-22 అసెస్మెంట్ ఇయర్కి 15% మించి పెంచరు, కానీ 22-23 ఎంత 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 పెంచుతారు అధ్యక్ష? అంటే ఆ రోజున ఈ 15% అప్లై కాదు. అంటే నేను కట్టే 18,000 ట్యాక్స్ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 30,000 40,000 అవుద్ది. వేరే ఇదే క్యాపిటల్లో ఇవాళ గజం 5,000 ఉంది అధ్యక్ష, ₹1,00,00,000 బిల్డింగ్ కట్టుకుంటే నేను మున్సిపల్ అథారిటీ కొల్యూడ్ అవుతే 300 ఇంటూ ₹5,000 15 లక్షల మీదే నేను ఆ ట్యాక్సేషన్ ఎంచుకుంటే బిల్డింగ్ వాల్యూ మీద సంబంధం లేకుండా ట్యాక్సేషన్లో ఇంబ్యాలెన్స్ వచ్చే పరిస్థితి ఉందా అధ్యక్ష? ఈ రకమైన ట్యాక్సేషన్ మేము రాజకీయంగా ఆలోచిస్తే వీ కెన్ సపోర్ట్ ది బిల్. ట్యాక్స్ వేస్తే పబ్లిక్లో అప్రూవర్ వస్తుంది, కానీ మేము రాజకీయంగా ఆలోచించట్లేదు. ఇంట్రెస్ట్ ఆఫ్ ది పబ్లిక్ మేము ఆలోచిస్తున్నాం. పార్టీ పరంగా కానీ లేదంటే వెల్ఫేర్ ఆఫ్ ది పబ్లిక్ కానీ తీసుకుంటే వీఆర్ టోటల్ అపోజ్ ది బిల్ అధ్యక్ష. మేము డివిజన్ కూడా కావాలని కోరుకుంటున్నాం. ఈ రకమైన స్ట్రక్చర్ మార్చి అంటే రెంటల్ వాల్యూ బేస్ నుంచి మీరు క్యాపిటల్ వాల్యూ తీసుకొచ్చినప్పుడు ఇంకొక దురదృష్టమైన అంశం ఏంటంటే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ యొక్క వాల్యూ తీసుకోమంటున్నారు. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాల్యూ ఎప్పుడు కావాలంటే పెంచుకుంటారు అధ్యక్ష. 6 నెలలు కూడా పెంచుతారు. ఎంత పెంచుతారు కూడా మనం చెప్పలేము. పెరిగిన ప్రతిసారి మా హౌస్ ట్యాక్స్ పెరిగితే మరి అది ఎక్కడ పోతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి అధ్యక్ష. అలాగే సివేజ్ ట్యాక్స్లు కానీ లేదా వాటర్ ట్యాక్స్లు, ఇవాళ సివేజ్ ఎలా ఉన్నాయి, వాటర్ సప్లై ఎలా ఉంది అందరికీ తెలుసు. మరి వాటి మీద ట్యాక్స్లు పెంచే ముందు మీరు ఫెసిలిటీస్ ఎమ్యూనిటీస్ పెంచి ఏదైనా ఇదిగో మీకు పెంచాము కాబట్టి అవసరం ఉంది, ఈ సెల్ఫ్ సఫిషియన్సీ బ్యాలెన్సింగ్ అంటే
అంటే ఎక్స్పెండిచర్కి లిమిట్ ఏముంది అధ్యక్ష? ఇవాళ 6 కోట్లు ఉంటుంది సెల్ఫ్ సఫిషియన్సీ ఎక్స్పెండిచరు, నెక్స్ట్ ఇయర్ 10 కోట్లు అవుద్ది. అంటే ఈ సెల్ఫ్ సఫిషియన్సీ ఎక్స్పెండిచర్ పెరిగిందికి మీరు భారం పెంచుకుంటా పోతే వేర్ ఇట్ గోస్ హౌ ఇట్ ఎండ్స్. కాబట్టి ఈ బిల్ అనేది టోటల్గా అగైనెస్ట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది పబ్లిక్, అగైనెస్ట్ ది స్పిరిట్ ఆఫ్ ది లోకల్ బాడీస్. అధ్యక్ష, మేము అపోజ్ చేస్తున్నాం, మాకు డివిజన్ కూడా కావాలని కోరుకుంటున్నాం. కత్తి నర్సిరెడ్డి గారు. ఆస్తి పన్ను యూజర్ ఛార్జీలు పెంపుదల బిల్లు వల్ల ప్రజలకు అదనపు భారం పడుతుంది. ఇందులోనే భాగంగా కేంద్ర వ్యవసాయ చట్టం తీసుకొచ్చినప్పుడు అలాగే మీటర్లు పెడితేనే మేము లోన్ ఇస్తాము అంటే కనుక కేంద్రం ఒక సూచన చేస్తే కనుక రాష్ట్రాలు కూడా చేసే పరిస్థితి వచ్చింది. జిఎస్టీ కూడా ఆ రోజు కూడా మన కౌన్సిల్లోకి వచ్చినప్పుడు కూడా చెప్పినాం, ఇప్పుడు కేంద్రం దగ్గరికి చేతులు అడిగే పరిస్థితి, మీరు ఇవ్వండి మాకు డబ్బులు, మన డబ్బులు కేంద్రం వినపెట్టలే పోయి మళ్ళా రాష్ట్రాలు అడిగే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కూడా ఇది కూడా అంతే. అలాగే రుణ పరిమితి పెంపుకోవడం కోసం మీరు ఈ సంస్కరణలు తీసుకొస్తే మీకు అవకాశం ఇస్తామంటే మనం కూడా ఇది ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చి ఆమోదించాలనుకోవడము అది కరెక్ట్ కాదు అని చెప్పేసి నేను అభిప్రాయపడుతున్నాను. ప్రధానంగా పట్టణాలలో, నగరాల్లో ఈ 15% కాదు అధ్యక్ష, అది అపరిమితంగా పెరిగేటువంటి అవకాశం కూడా ఉన్నది. ఇప్పటికి కూడా ఎక్కువ అవుతుంది. ఇది ఆదాయం పెంచుకోవాలంటే గనక ఈ నగరాల్లో, పట్టణాల్లో కూడా మన కార్పొరేషన్ పరిధిలోని కమర్షియల్ బిల్డింగులు కానీ అలాగే వాణిజ్య సముదాయాలు కానీ ఉంటాయి. ఒకే కాంట్రాక్టర్ ఉంటారు. అది ఓపెన్ మార్కెట్లో పెట్టితే గనక ఆదాయం సోర్స్ వస్తుంది. అలాగే చాలా వరకు పట్టణాల్లో మనం చూస్తే గనక ఇప్పుడు ఎక్సలెంట్గా గ్రామ సచివాలయ వ్యవస్థ కానీ వార్డు సచివాలయ వ్యవస్థ కానీ వచ్చింది. అయినా కూడా అక్రమ నిర్మాణాలు కానీ అలాగే రోడ్లోనే వాణిజ్య సముదాయాలు కూడా కట్టుకొని ఉన్నారు. ఇవన్నీ కనుక చూస్తే గనక అలాగే వాటిని నివారించి వాణిజ్య సముదాయాల నుంచి కానీ ఆదాయ వనరులు కానీ పెంపొందించేటువంటి అలాంటి ఆలోచన చేసి అలాగే పట్టణాలు, నగరాల్లో ఆదాయం పెంపు దిశగా చేయాల తప్ప ఇది భారం పెంచే విధంగా ఉండకూడదు అని చెప్పేసి ఈ ప్రతిపాదన సరికాదని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. రవీంద్రబాబు గారు. సార్ థ్యాంక్ యూ సార్. సార్ బిల్లు కొద్దిగా టాక్సేషన్ బర్డెన్ పెరిగేటట్టుగా అనిపిస్తుంది కానీ సార్ ఫేస్ వాల్యూలో డీప్గా వెళ్తే దీనివల్ల చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్ టాక్సేషన్ డీలింక్ చేసి రెంటల్ వాల్యూ నుంచి క్యాపిటల్ వాల్యూకి లింక్ చేయడం అన్నది ఆఫ్టర్ డీప్ స్టడీ ఇన్ ది బెంగళూరు సిటీ, చెన్నై అండ్ మద్రాస్. సో డెఫినెట్గా అన్ని యాంగిల్స్లో ఎగ్జామ్ చేసే ఉంటారు సార్. మనందరూ తెలుసు సార్, కామన్ నాలెడ్జ్ అందరికీ తెలుసు. రెంట్ మనం వెళ్ళినప్పుడు వాల్యూ జనరల్గా 50% రెంటే ఇస్తాం సార్. అఫీషియల్గా 50% రెంట్ బ్లాక్లో ఇస్తాం సార్. ఆ తర్వాత రెంటల్ కూడా రకరకాల మోడస్ ఆపరేటివ్ ఉంటుంది సార్. అక్కడ ఉన్న గూడ్స్కి కానీ ఎమ్యూనిటీస్కి కానీ రకరకాల ఫర్నిచర్కి కానీ అన్నిటికి కూడా సెపరేట్గా వారు డీల్ తీసుకుని రెంటల్లో కలపం సార్. దాన్ని 50% చేస్తాం సార్. ఈవెన్ బిగ్ కార్పొరేట్ హౌసెస్ కూడా పెద్ద పెద్ద రెంటల్ వాల్యూస్ ఎక్కడెక్కడ ఉంటాయో వాటిల్లో కూడా ఇటువంటి మోడస్ ఆపరేటివ్ ఉంది సార్. సో దాన్ని కూడా కట్రల్ చేయడానికి ఉపయోగపడుతుంది సార్ ఈ బిల్ ప్రొవిజన్. క్యాపిటల్ వాల్యూ లింక్ చేయడం వల్ల ఆ ప్రొవిజన్ కూడా మనకి చక్కగా ఉపయోగపడుతుంది సార్. బ్లాక్ మనీ కానీ అన్అకౌంటెడ్ మనీ కానీ లేకపోతే సప్రెస్ చేసి వాల్యూని మనం రెంటల్ సప్రెస్ చేసి కట్టడం కానీ దీనివల్ల అన్ని డిపార్ట్మెంట్స్ అన్ని ట్యాక్స్ కలెక్షన్ సిస్టమ్ కూడా కంప్లైన్స్ వస్తుంది సార్. ఒక లింకేజ్ కూడా వస్తుంది సార్. సీమ్లెస్గా ట్యాక్స్ కలెక్షన్కి ఉపయోగపడేటట్టుగా ఈ ప్రొవిజన్స్ ఉన్నాయి సార్. డెప్త్కి వెళ్తే పైకి మాత్రం కనపడేది ఏంటంటే ట్యాక్సేషన్ పెరుగుతుంది, దీనివల్ల చాలా ఇదో ఇన్ఫ్లేషన్ వస్తుంది, ఇలా సిటీస్లో అన్రెస్ట్ వస్తుందన్న ఒక భావన కలిగిస్తున్నారు. కానీ అది కరెక్ట్ కాదు సార్. దీనిలో ఎగ్జామ్స్ కూడా ఇచ్చారు సార్. 375 స్క్వేర్ ఫీట్ అంటే ఆల్మోస్ట్ స్మాల్ పీపుల్, మిడిల్ క్లాస్ అందరూ ఎగ్జామ్ సార్. తర్వాత ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. దీని కంటెక్స్ట్ లో ఈ మన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద యూజర్ ఛార్జెస్ అంటున్నారు సార్. కాకినాడ మున్సిపాలిటీలో చిన్న స్మాల్ ఇన్సిడెంట్ సార్, మంచి ఎగ్జాంపులర్ గా చెప్పుకునే ఇన్సిడెంట్ సార్. మా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు స్వప్నల్ దినకర్ గారు వెరీ యంగ్ డైనమిక్ ఆఫీసర్ సార్, ఐఏఎస్ ఆఫీసర్. రీసెంట్ గా ఎక్కడెక్కడైతే గార్బేజ్ రోడ్ల మీద చూస్తున్నాడా సార్, ఆ గార్బేజ్ అంతా కలెక్ట్ చేసుకుని బ్యాగుల్లో తీసుకెళ్లి ఏ ఇంటి దగ్గర గార్బేజ్ వస్తుందో ఆ ఇంటికి తీసుకెళ్లి డంప్ చేసేస్తున్నాడు సార్. రిటర్న్ గిఫ్ట్ అని సార్. సో ఆ డంప్ చేయడంలో చాలా వరకు ఈ గార్బేజ్ మేనేజ్మెంట్ అయిపోయింది సార్.
సో ఇన్వాలంటరీగా ప్రజలు కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేశాడు సార్. సో అది కూడా మంచి ఎగ్జాంపుల్ సార్. మనం మున్సిపల్ దాంట్లో కూడా దీని ఒక పైలట్ ఎక్స్పెరిమెంట్ గా అక్కడన్నా పెట్టి చేస్తే కూడా బాగా పనిచేస్తుంది సార్. ఎలాగో సెక్రటరియల్ సిస్టమ్, వాలంటరీ సిస్టమ్ కూడా, వార్డు సిస్టమ్ కూడా ఉంది కాబట్టి ఆ రకంగా దాన్ని కూడా మనం ఉపయోగించుకోవచ్చు సార్. ఇక అన్ని రకాలుగా సిటీస్ లో జనరల్ గా ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయి సార్. బట్ ఈ క్లాగింగ్ వల్ల, ఎక్కువ ఓవర్ డెన్సిటీ వల్ల, పాపులేషన్ వల్ల, ఇండస్ట్రియల్ వర్కర్స్ వల్ల ఈ మనం ఫెసిలిటీస్ కూడా సరిగ్గా ఇవ్వలేకపోతున్నాం సార్. దానికోసం టాక్సేషన్ వేయడంలో పెద్ద తప్పేమి కాదని, అది పెద్ద క్రైమ్ కాదని నా ఉద్దేశం సార్. సో నేను ఫుల్గా 100% ఈ బిల్ సపోర్ట్ చేస్తూ మాట్లాడతాను సార్. థ్యాంక్ యూ సార్. మాధవ్ గారు. అధ్యక్ష, ఏదైతే ఈ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంలో మంత్రి గారు ఇది అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సిఫార్సుల మేరకు అని కాదు అని చెప్పడం జరిగింది. ఒక అభిప్రాయం అయితే కేంద్ర ప్రభుత్వం పెంచమందా అన్నట్టు ఒక అభిప్రాయం కూడా వస్తుంది అధ్యక్ష. ఇది 14th ఫైనాన్స్ కమిషన్ యొక్క గైడ్ లైన్స్ ప్రకారం ఏదైతే FRBM సంబంధించిన లిమిట్స్ పెంచుకునే అవకాశం 3 to 5% పెంచుకునే అవకాశం, దాని ద్వారా సుమారు 20,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి అదనంగా బారోయింగ్ కెపాసిటీ ఏదైతే పెంచుకోవడానికి అవకాశం ఇచ్చే దిశగా అడుగులు వేయడానికి ఇది అవకాశం కల్పించింది. కోవిడ్ పాండమిక్ కారణంగా మనకి రెవెన్యూ రిసిప్ట్స్ బాగా తగ్గటం, దీన్ని తగ్గినా కూడా కేంద్రం ఉదారంగా ఆలోచన చేస్తూ ఏప్రిల్, మే, జూన్ మాసానికి ఏవైతే బడ్జెట్ లో వాళ్ళ యాక్చువల్స్ ఉన్నాయో దాని ప్రకారం డివాల్యూ చేసి రాష్ట్రాలకు, ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలకు ఆ విధంగా ఇవ్వడం జరిగింది. జూలై మంత్ లో ఇంకా మీదట ఇవ్వడానికి అవకాశం ఉండదు. ఆ విధంగా మీరు రెవెన్యూ రిసిప్ట్ ఉద్యోగస్తుల అవసరం ఉందన్నారు. అయితే మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంబంధించిన గత బడ్జెట్ లో ఏవైతే ఎస్టిమేట్స్ ఇవ్వడం జరిగిందో ఆ ఎస్టిమేట్స్ ని గతంలో కూడా ఫుల్ఫిల్ చేయలేకపోయారు అధ్యక్ష. ఇప్పుడు కోవిడ్ నేపథ్యంలో మనం వంక చూపించడానికి అవకాశం ఉంది. కానీ గత బడ్జెట్ లో ఏవైతే మనం యాక్చువల్ రిసిప్ట్ చూపించాం ఆ రిసిప్ట్స్ రాష్ట్ర ప్రభుత్వం ఏ నెల కూడా ఆ విధంగా రాలేదు అధ్యక్ష. ఆ విధంగా మనం ఏదైతే యాక్చువల్స్ ఉన్నాయో యాక్చువల్స్ చూస్తే ఆ యాక్చువల్ డెఫిసిట్ రెవెన్యూ రిసిప్ట్స్ లో కూడా ఆ విధంగా కనపడుతుంది. ఈ విధంగా ఎందుకు కనపడుతుందంటే అధ్యక్ష, మనం రాష్ట్రంలో ఆదాయ వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని పెంచుకొని కారణంగా ఈ యొక్క పరిస్థితి ఏర్పడింది. మనం నిజంగానే ఆదాయం కావాలి, ట్యాక్స్ రెవెన్యూస్ పెరగాలి అంటే టాక్సేషన్ పెంచేయడం కారణంగా రెవెన్యూ ఎక్కువ వస్తుందనే అభిప్రాయం అవుతుందో అది సరైన అభిప్రాయం కాదు అధ్యక్ష. అంటే మొత్తం ట్యాక్స్ రిఫార్మ్స్ లో అతి ముఖ్యమైనది ట్యాక్స్ నెట్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ అర్బన్ సెంటర్స్ లో, రూరల్ సెంటర్స్ లో ట్యాక్స్ కలెక్షన్ ఏదైతుందో అది ఒక భారంగా మారింది అధ్యక్ష. ఆ విధంగా పెంచుకోవడానికి ఏ అవకాశాలను చూడాలి. అలాగే రెండోది అతిపెద్ద వనరులు రాకపోవడానికి కారణం ఏదైతే కమర్షియల్ ప్లేసెస్ ఉన్నాయో వాటిని కమర్షియల్ ప్లేసెస్ గా గుర్తించకుండా మనం నాన్ కమర్షియల్ ట్యాక్సెస్ కైనా కలెక్ట్ చేసిన కారణంగా ఈ యొక్క పరిస్థితి ఏర్పడింది. ఏవైతే ప్రధానమైన రోడ్లలో ఉన్నాయో వాటినే కమర్షియల్ ఏరియాస్ గా తీసుకొని మిగతావన్నీ కూడా మనం ఉదాసీనంగా వదిలేయడం కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది. అన్ని పట్టణాల్లో కూడా కమర్షియల్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ట్యాక్స్ కమర్షియల్ పరంగా కలెక్ట్ చేయడం మొదలుపెట్టి అలాగే ట్యాక్స్ నెట్ ఏదైతుందో అన్ని ప్రాంతాలకి పెంచే విధంగా చేయటం కారణంగా మనం పెంచుకునే అవకాశం ఉంటుంది అధ్యక్ష. అలాగే ఇందాక వేస్ట్ మేనేజ్మెంట్ సంబంధించి ఇంకొక ఉదాహరణ చెప్పారు. ఏదైతే మనం వేస్ట్ ని వదిలేస్తున్నాం ఖాళీ ప్లేసెస్ వాటిపైన కూడా ట్యాక్స్ యూజర్ ఛార్జెస్ వేయాలని చెప్పి, యూజర్ ఛార్జెస్ వేయటం అంటే ఇర్రెస్పాన్సిబుల్ గా ఎవరైనా ఈ వేస్ట్ ని బయట గార్బేజ్ ని వదిలేస్తే ఆ విధంగా ట్యాక్స్ యూజర్ ఛార్జెస్ కలెక్ట్ చేయడం తప్పలేదు. కానీ దాంతో పాటు వేస్ట్ మేనేజ్మెంట్ లో అతి ముఖ్యమైన అంశం ఎవరైతే సక్రమంగా వేస్ట్ ను వినియోగిస్తున్నారో వాళ్ళకి ఇన్సెంటివ్ ఇవ్వాలని కూడా గైడ్ లైన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే వాళ్ళు కానీ ఏదైనా అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో కానీ ఏదైనా కాలనీలో కానీ వాళ్ళు అక్కడ ఉండే వేస్ట్ అంతా కూడా రీయూజ్ చేసుకోగలిగితే వాటిని దాని నుంచి మెన్యూర్ తయారు చేసుకోవడం కానీ వెట్ వేస్ట్, డ్రై వేస్ట్ చేసుకుని దాన్ని ప్రాసెస్ చేసుకోగలిగితే వాళ్ళకి ఇన్సెంటివ్ ఇచ్చే విధంగా ప్రభుత్వం ఒక ప్యాకేజ్ ఇవ్వడం కారణంగా అనేక మంది ఉత్సాహపడి ఆ విధంగా వేస్ట్ ని మేనేజ్ చేయడానికి వాళ్ళంతటా వాళ్లే ముందుకెళ్తారు. కేంద్రం కూడా రాష్ట్ర ప్రభుత్వాలు చేసే చెత్త నుంచి సంపద కేంద్రాలు కానీ అలాగే అర్బన్ సెంటర్స్ లో వేస్ట్ ని మేనేజ్మెంట్ చేసిన దానికి ఎక్స్ట్రా డబ్బులు ఇస్తున్నారు. ఇంకా బాగా చేయగలిగితే వాళ్ళకి ఇన్సెంటివ్ ఇచ్చే విధంగా అనేక రకాల పథకాలు ఉన్నాయి అధ్యక్ష. ఆ విధంగానే ప్రతి ఇండివిజువల్ కూడా ఆ రైట్ ఇచ్చే విధంగా వాళ్ళకి ఇన్సెంటివ్ ఇవ్వాలి. వేస్ట్ ని సరిగ్గా మేనేజ్ చేస్తే, వేస్ట్ ని బయటపడేస్తే ఇందాక చెప్పినట్టు తప్పకుండా వాళ్ళకి యూజర్ ఛార్జెస్, పెనాల్టీస్ వేయచ్చు. కానీ సక్రమంగా వినియోగించుకునే కూడా అవకాశం కల్పించాలి. ఆ నేపథ్యంలో ఏదైతే నాన్ కమర్షియల్ ట్యాక్సెస్ విపరీతంగా పెంచుతున్నారని అలాగే VLT సంబంధించింది కూడా రెవెన్యూ మీద, యాక్చువల్ రెవెన్యూ మీద వాళ్ళకి పెంచే ఏదైతే ఉంది చాలా ఎక్కువగా ఉందని మా అభిప్రాయం కూడా. కనుక ప్రభుత్వం ఒకసారి ఈ ట్యాక్స్లు ఏదైతే పెంచారో దానికోసం పునరాలోచించాలని చెప్పి కోరుతున్నాం. ట్యాక్సులు పెంచకుండా అయితే ప్రభుత్వాలు నడవడం కష్టం, కానీ పెంచేది ఏదైతుందో అది రేషనల్ గా ఉండాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం. కోవిడ్ నేపథ్యంలో అందరికీ ఆదాయాలు తగ్గిన నేపథ్యంలో ఈ ఏదైతే ట్యాక్స్ ని రెవెన్యూస్ పెంచే విధంగా ప్రభుత్వం ఆలోచించిందో అది పోస్ట్ పోన్ చేసుకున్నా కూడా బాగుంటుందని మా అభిప్రాయం అధ్యక్ష. మంత్రి గారు.
అధ్యక్ష, గౌరవ సభ్యులు బుద్ధ వెంకన్న గారు, లక్ష్మణరావు గారు, అలాగే కృష్ణమూర్తి గారు, అశోక్ బాబు గారు, నరసింహారెడ్డి గారు, రవీంద్రబాబు గారు, మాధవ్ గారు, వీరందరూ కూడా మాట్లాడారు అధ్యక్ష. వారి వారి అభిప్రాయాల్ని చెప్పడం జరిగింది. అభిప్రాయాలతో పాటు కొన్ని డౌట్స్ కూడా ఎక్స్ప్రెస్ చేయడం కూడా జరిగింది. అభిప్రాయాలు వాళ్ళు ఇచ్చిన సూచనల్ని తప్పకుండా ప్రభుత్వం వచ్చి పరిశీలన చేస్తుంది అధ్యక్ష. మంచి ప్రభుత్వానికి అనుగుణంగా ప్రజలకు అది మైలేజ్ అయితే తప్పకుండా వాళ్ళు ఎక్కడికి వచ్చిన సలహాలు ఏమన్నా దాన్ని తీసుకుంటాం అధ్యక్ష. ఇకపోతే వాళ్ళకున్న డౌట్స్ ఉన్నాయి అధ్యక్ష. ఆ డౌట్స్ క్లారిఫై చేయవలసిన అవసరం ఉన్నది అధ్యక్ష. ముఖ్యంగా ఈ చట్టాన్ని పెట్టడానికి ముఖ్య కారణము ఏదో ఆదాయం పెంచుకోవడానికని ఇది అనేది మాత్రం కాదు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 15 ఆర్థిక సంవత్సరాల ఆర్థిక సంఘం తాలూకా సిఫార్సుల మేరకు వారికి రావాల్సిన ఏదైతే రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం ఉందో పర్ క్యాపిటల్ రావాలో దానికి కొన్ని సూచనలు ఇచ్చిన అధ్యక్ష. ఆ సూచనకు అనుగుణంగానే ఈ కార్యక్రమాన్ని చేసిన మంచిగా సైమల్టేనియస్లీ ఎఫ్ఆర్బిఎంకి సంబంధించి కూడా జరగడం కూడా వాస్తవం అధ్యక్ష. అందులో తేడా లేదు. కానీ వాటన్నిటికంటే ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ట్యాక్సేషన్ మనం వేసినప్పుడు ఏదైతే రెంటల్ వాల్యూ మీద వేస్తున్నప్పుడు జరుగుతున్న అవినీతిని, లేదు అంటే వారికి ఉన్న భుజబలాన్ని, లేకపోతే వాళ్ళ మేనేజ్మెంట్ని, ఇలాంటివి దాన్ని దేనికి తావు లేకుండా పారదర్శకంగా యూనిఫామ్గా దాంట్లో ఏ విధంగా కూడా మధ్యవర్తుల ప్రమేయాలు లేకుండా అవినీతి లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే వేసాం అధ్యక్ష. ఇందాక చాలా మంది సభ్యులు మాట్లాడారు అధ్యక్ష. ఎందుకంటే ఒక సపోజ్ అక్కడ ఉన్నవాడు వచ్చి వారికి ఏమో ఒక పెద్దరికన్నో లేకపోతే వాడుకున్న పలుకుబడినో వాడుకున్న అవసరాన్ని ఉపయోగించుకుని ఆ ఇంటికి వచ్చి అతి తక్కువ రాయించుకునో లేకపోతే ఇంకో విధంగా చూమెట్టో వారు దాన్ని తక్కువగా ట్యాక్స్ తీసుకునేది. అదే పక్కింటి వాడు వచ్చి వాడికే పలుకుబడి లేకపోతే లేకపోతే వాడికి ఏ విధమైన బలము లేకపోతే వాడికి ఏం చేస్తే లేదా అధికారులకు ఏమైనా లేకపోతే అధికారులకు కానీ అక్కడ పాలకవర్గాలకు కానీ ఏ విధమైన కోపాలు తాపాలు ఉంటే ట్యాక్స్ ఇచ్చే పరిస్థితి కూడా ఈ మధ్య చాలా సందర్భాల్లో మనం ప్రజాప్రతినిధులు అందరం కూడా చూసాం అధ్యక్ష. సో కాబట్టి అలాంటివి ఏమి లేకుండా ఒక పారదర్శకతతో యూనిఫామ్ గా ఉండాలని ఇవాళ కేంద్ర ప్రభుత్వం సూచన కూడా చేసింది. మన రాష్ట్రం పక్క రాష్ట్రాలు కూడా చేస్తే మేము కూడా పరిశీలించిన తర్వాత ఇది బాగానే ఉంది, సమంజసంగానే ఉంది, దీనివల్ల ఎవరికి ఏమి ఇబ్బంది లేదు, అందరికీ కూడా సమన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే దీన్ని తీసుకొచ్చాం అధ్యక్ష. ముఖ్యంగా దాంతోపాటు కొంతమంది సభ్యులు వచ్చి వ్యక్తపరిచారు అధ్యక్ష. బీసెంట్ రోడ్ లో వచ్చి ఇల్లు ఉంటే దాని కాస్ట్ వచ్చి కొన్ని కోట్ల మీద ఉంటుంది, దాని ట్యాక్స్ వచ్చి మరి మీరు వేస్తారు, మరి ఆ ట్యాక్స్ వచ్చి అంటారు. బీసెంట్ రోడ్ లో ఉన్నా లేదు గవర్నర్పేటలో ఉన్నా లేదు మా విజయనగరంలో మా ఇంటి దగ్గర మా కొరర్ వీధిలో ఉన్నా ఎక్కడున్నా ఈ రోజు ఏదైతే ట్యాక్స్ ఉందో ఆ ట్యాక్స్ ఉందో దాని మీద 15% మించి ఒక్క పైసా కూడా పెంచే లేదు అనే విషయాన్ని తమ ద్వారా సభ్యులందరికీ మనం చేస్తాం అధ్యక్ష. అయితే 15% పెంచారు కదా, ఆ 15% పెంచింది వచ్చి చట్టంలో ఎక్కడ లేదు కదని ఒక గౌరవ సభ్యులు అడిగారు అధ్యక్ష. చట్టాన్ని చేసిన తర్వాత రూల్స్ ఉంటాయి అధ్యక్ష. GOMS నెంబర్ 198 రూల్ ఫర్ ల్యాండ్ అసెస్మెంట్ ప్రాపర్టీ ట్యాక్స్ రూల్స్ అధ్యక్ష. దీన్ని చేసి దీన్ని కేంద్ర సిఫార్సు పంపించాం అధ్యక్ష. ఇది చట్టం చేసిన తర్వాత దీన్ని కూడా ఇస్తాం అధ్యక్ష. దాంట్లో క్లియర్ గా పెట్టాం అధ్యక్ష. The existing calculation of taxes during the transitional period for the first year while transitioning for ARV system to capital value systems. Under one law, the existing tax is required to be increased by more than 15% to reach the tax calculation on capital value. The increase shall be limited to 15%. Rules of Betamajaka. 198 law. దీంట్లో GOMS నెంబర్ 198 లో ఇంకొకరు అడిగారు అధ్యక్ష. ఈ సంవత్సరం వేశారు, ఈ సంవత్సరం వచ్చి సరే మరో సంవత్సరం కదా మీరు పెట్టారు, రెండో సంవత్సరం వచ్చి పెంచేస్తారు మళ్ళీ, అప్పుడు వచ్చి ఈ సంవత్సరం వచ్చి 15% పెరుగుతుంది, నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పుడు వచ్చి అదొక మళ్ళీ 1000 డబ్బులు అయిపోతుంది ట్యాక్స్ అనేది కూడా ఇంకో దీంట్లోనే చెప్పాను. క్యాలిక్యులేషన్ ఆఫ్ ట్యాక్స్ డ్యూరింగ్ సబ్సిక్వెంట్ ఇయర్స్ ఆఫ్ ట్రాన్సిట్. దాంట్లో the existing tax is required to be increased by more than 15% to reach the tax fixed by the capital value. The increase shall be limited to 15%. అంటే ఏ సంవత్సరం కూడా
ఆ క్యాపిటల్ మీద ఎంత ఉందో దానికి 15% పెంచకూడదు. ఒకవేళ అదంతా అయిపోయిన తర్వాత ఉంటే వాల్యూ ఉంటే అది 2% పెంచకంటే ఉండాలి ట్యాక్స్. ఒకవేళ రేపు పాలకవర్గాలు వచ్చి వాళ్ళ ఇష్టానుసారంగా మేము ట్యాక్స్ పెంచేస్తామని అన్నా సరే దానికి కూడా అనుగుణంగా లేకుండా యూనిఫామ్ గా రాష్ట్రం అంతా కూడా ఒకే పన్నుల విధానం ఉండాలని అది కూడా పారదర్శకంగా ఉండాలని ఉండాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఈ చట్టాన్ని వచ్చి రూపొందించడం జరిగింది అధ్యక్ష. ఇంకో మెంబర్ చెప్పారు గౌరవ మెంబరు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు అవ్వలేదు. అందుకే మనకి కేంద్రం నుంచి రావాల్సిన కొంత దాని పోషణ రావాలన్నా దానికి దీనికి సంబంధం లేదు అధ్యక్ష. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడుకోవడానికి కేంద్రం నుంచి వచ్చే 15 ఫైనాన్స్ ఫండ్స్ కానీ లేకపోతే ఇంకా అదర్ తాలూకా ఏవైతే వస్తాయో పర్ క్యాపిటల్కి వచ్చే ఏవైతే వస్తాయి నిధులు దానికి దీనికి ఏ విధమైన సంబంధం లేని విషయాన్ని కూడా గౌరవ సభ్యులకి తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఇంకో సభ్యులు వచ్చి ఇది సాలిడ్ వేస్ట్ మీద వచ్చి వాళ్ళు డిస్కస్ చేశారు అధ్యక్ష. మీరు పనులు వేస్తారని తమందరికీ తెలుసు. ఏ పన్ను వేసినా ఏది చేసినా సరే ఆ స్థానికంగా ఆ ప్రాంతాలంతా అభివృద్ధి చెందాలి, ఆ ప్రాంతాలంతా కూడా ఆరోగ్యంగా ఉండాలి, ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలని చేస్తాం. ఇది కూడా ఈ మధ్యకాలంలో వేస్తున్న ఏదైతే ఆ వేస్ట్ మేనేజ్మెంట్కి వచ్చి పొడి చెత్త తడి చెత్తని ప్రతి బొట్టుకి కలెక్ట్ చేస్తుంది కూడా అది ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చిన నిబంధనల ప్రకారమే వాళ్ళు ఎన్ఫోర్స్ చేస్తారు. ఈ ప్రకారం ఇది చేయాలి, ఈ ప్రకారం ఇది చేయాలని వాళ్ళు ఇచ్చిన నిబంధనల ప్రకారమే అది కూడా చేస్తే అది కూడా ప్రజలకు ఇబ్బంది పడకుండా ప్రజలకి భారం అవ్వకూడదనే ఉద్దేశంతో మినిమం ఈ 5 రూపాయలు ఎంతో దాని వరకే తప్ప అది రోజుకు కాకుండా 5-10 రూపాయల నెలకి మేము ఆ కార్యక్రమాలు చేస్తున్నాం అధ్యక్ష. ఇది ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తున్న ఇది. ఇంకొకరు అడిగారు అధ్యక్ష, ఏమైనా ఇంకో సభ్యులు ఏమన్నారు, 500 గజాలు మా ఇల్లు ఉందండి, అందులో నేను 300 గజాలు ఇల్లు కట్టుకున్నాను, ఇంకా 200 గజాలు కట్టుకోలేదు, కాబట్టి ఆ 300 గజాలకి 200 గజాలకి మళ్ళీ 300 గజాలకు పన్ను 200 గజాలకు పన్ను వేస్తారని చెప్పి ఇంకొక గౌరవ సభ్యులు అడిగారు. లేదు 500 గజాల్లో ఇల్లు కట్టుకుంటే ఎన్ని గజాలు అయితే మీరు ఇల్లు కడతారు ఆ ఇంటికే పన్ను వేస్తాను తప్ప దానికి మిగతా దానికి పన్ను వేయడం అనేది సమస్య లేదు అధ్యక్ష. అది కూడా పొందుపరిచాం అధ్యక్ష, రూల్స్ లో అది కూడా ఉంది అధ్యక్ష. ఏదైతే ఆ ఇల్లు కూడా లేకుండా వేకెంట్ ల్యాండ్ ఏదైతే ఉందో దానికి ఎగ్జిస్టింగ్ ట్యాక్స్ విధానం ఏదైతే ఉందో గత కొన్ని సంవత్సరాలుగా వచ్చిన విధానం ఏదైతే ఉందో ఆ విధానాన్ని కొనసాగిస్తూ ఒకవేళ అందులోనూ ఏదైనా సరే వేస్ట్ తీసుకొచ్చి పడి చెదారము దాంట్లో పడిపోయి మురుగునీరు ఉండిపోయి లేకపోతే అయిపోయి దాని నుంచి పక్కింటి వాళ్ళు కానీ పక్క వీధిలో ఇబ్బందులు వస్తే వారికి మాత్రం వారికి ఫైన్ వేసి వారి మీద కాంపౌండ్ వేసి అనేది జరుగుతుంది అధ్యక్ష. ఆ నేపథ్యంలో మాత్రమే తప్ప ఏ విధంగా కూడా ఈ కార్యక్రమం లేదనే విషయాన్ని కూడా తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తాం అధ్యక్ష. ఎందుకంటే అంతేగాని ఇదేదో FRBM గురించి ఊరికి అదే నిధులు పెంచుకోవడానికి మాత్రం చేస్తున్న కార్యక్రమం కాదు అధ్యక్ష. అందుకే చెప్పాను మీకు, తమ అందరికీ కూడా మొదటిసారిగా చెప్పింది కూడా చెప్పాను. ఈ రాష్ట్రంలో వస్తున్న పన్నుల మీద వస్తున్న ఆదాయం 120 స్థానిక సంస్థ అన్నిటికీ కలిపి ఎగ్జిస్టింగ్ ఉన్నవి మళ్ళీ కొత్తగా అవుతున్న అన్ని కలిపి అవుతున్న దానికి 1428,40,00,000 రూపాయలు వస్తుంది. ఈ పన్ను పెరగడం వల్ల ఈ 10% వేయడం వల్ల ఇది కూడా ఎప్పటి నుంచి అధ్యక్ష 1/4/21 నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచిగా పెరుగుతా తప్ప ఈ మధ్యకాలంలో కాదు అధ్యక్ష. ఇది కూడా 1/4/21 నుంచి ఈ తాలూకు విధానాన్ని మరి రూపొందిస్తాం అధ్యక్ష. ఇది స్థానిక సంస్థ బలోపేతం చేసుకోవడానికి ఇంతవరకు మనకు తెలుసు అధ్యక్ష. CFMS అని ఒకటి పెట్టారు అధ్యక్ష, సెంట్రల్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ అని ఒకటి పెట్టారు అధ్యక్ష. అది గత ప్రభుత్వం నుంచి రాష్ట్రంలో పెట్టారు అధ్యక్ష. అక్కడ మనం 5 రూపాయలు పన్ను కట్టినా 10 రూపాయలు పన్ను కట్టినా లేకపోతే ఏది కట్టినా అది తీసుకుని సెంట్రల్ అకౌంట్కి వచ్చేస్తుంది అధ్యక్ష. వచ్చిన తర్వాత పాపం అక్కడ వచ్చి మున్సిపల్ కౌన్సిల్ కానీ లేదు మున్సిపల్ కమిషన్ కానీ లేదు ఏ ప్రజాప్రతినిధి లేదని పని చెప్తే చేద్దామంటే వాళ్ళకి అవకాశం లేదు అధ్యక్ష. వాళ్ళకి ఎందుకంటే అంతా కూడా సెంట్రల్ ఫండ్ మేనేజ్మెంట్ ఇక్కడ నుంచి ఉంటుంది అధ్యక్ష. మళ్ళీ బిల్లు పెట్టుకోవాలా, బిల్లు వచ్చి క్లీన్ అవ్వాలా, ఇదంతా కూడా పెద్ద తతంగం పెట్టేశారు అధ్యక్ష.
దాని మీద మన గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి నేను మా అధికారులు అందరం కలిపి కూర్చొని వాస్తవ విషయాలన్నీ ప్రెజెంటేషన్ ఇచ్చాం అధ్యక్ష. ఈ రకంగా ఉంటే స్థానిక సంస్థలుగా ఇబ్బంది అయిపోతుందండి. రేపు ఎన్నికలు జరుగుతాయి, ప్రజాప్రతినిధులు అందరూ వస్తారు. వచ్చిన తర్వాత కూడా ఇంకా వాళ్ళకి ప్రజల తాలూకా ఏవైతే విన్నపాలు ఉంటాయో, ప్రజల తాలూకా కోరికలు ఏముంటాయో వాళ్ళు ప్రత్యక్షంగా చూసిన విషయాలను వచ్చి వాళ్ళు వెంటనే దానికి అటెండ్ అవ్వకపోతే వారికి విలువ ఉండదు, దానివల్ల ఆ పదవికి విలువ ఉండదు, ప్రజలకు వచ్చిన అవసరాలు తెరవు. కాబట్టి ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉందని చెప్పిన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం అధ్యక్ష. ఆయన దాని మీద స్పందించి వెంటనే రేపు 1వ తారీఖు నుంచి దాన్ని ఒక స్ట్రీమ్లైన్ చేసి ఒక విధానాన్ని కూడా పెట్టమని చెప్పి ఫైల్ కూడా ప్రాసెస్ చేయమన్నారు అధ్యక్ష. ఆ కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టాం అధ్యక్ష. ఎందుకంటే మా ఉద్దేశం స్థానిక సంస్థలు బలోపేతం అవ్వాలని, తద్వారా ఆ ప్రాంతాల వాళ్ళ స్వశక్తి మీద వాళ్ళ కాలం మీద వాడే ఆ సంస్థలు నిలబెట్టి ప్రభుత్వం వారికి చేయూతనిస్తూ ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమం తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం పెట్టాం అధ్యక్ష. దీనివల్ల రాష్ట్రానికి వచ్చే ఆదాయం కాదు అధ్యక్ష, సిస్టాన్ని వచ్చి స్ట్రీమ్లైన్ చేస్తున్నాం, ఒక విధానాన్ని రూపొందిస్తున్నాం, దాని నుంచి అవినీతి అరికట్టాలనే ధ్యేయంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. పెద్దవాడికి ఒక న్యాయం, చిన్నవాడికి ఒక న్యాయం ఉండకూడదనే ఈ తాలూకా విధానాన్ని మరి తీసుకొస్తున్నామని చెప్పి తమకు మనవి చేస్తూ 375 ఎస్ఎఫ్టీలు ఎవరైతే ఉన్నాయో వారికి మాత్రం 50 రూపాయలు పన్నే అని చెప్తూ ఇవాళ ఇది కాబట్టి ఇందులో ఎవరికి ఏ విధమైన ఇబ్బంది లేదు. రాజకీయ కోణంలో ఆలోచన చేయొద్దు. ఎందుకంటే రాజకీయ కోణంలో ఆలోచించడానికి ఒకవేళ 1000 కోట్ల రూపాయలు పన్ను రాష్ట్రానికి ఆదాయం వస్తుంది, ఒక 1408 కోట్లు, ఇంకో 14 కోట్లు వస్తుంది, 100% పెరిగిపోతుంది పన్ను అంటే అది రాజకీయ విధానం, అది తప్పవచ్చు. కానీ ఇది ఇప్పుడు తీసుకొస్తున్న విధానం రాజకీయ విధానం కాదు, రాజకీయ విధానం కోసం తీసుకొస్తుంది కాదు. ప్రభుత్వ విధానాన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేస్తూ పారదర్శకతతో అవినీతిని అరికట్టాలని స్థానిక సంస్థలు బలోపేతం చేయాలని మన రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్రాల్లో ఉన్న అన్నింటినీ కూడా అధ్యయనం చేసి దేశంలో ఉన్న 3-4 అన్ని అధ్యయనం చేసి ఎవరికి ఏ ఇబ్బంది రాకూడదని ఈ కార్యక్రమాన్ని రూపొందించాం. కాబట్టి దయచేసి దీన్ని గౌరవ సభ్యులందరూ కూడా రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా, స్థానిక సంస్థలు బలోపేతం దృష్ట్యా ఒకసారి మళ్ళీ ఏదైనా పార్టీ అభిప్రాయం ఉంటే పక్కన పెట్టి ఒకసారి మీరు ఆలోచన చేసుకొని, ఇందాక ఎందుకు ఇంత చెప్తున్నారంటే గౌరవ సభ్యులు వచ్చి ముందు అడిగారు, డివిజన్ అని అడిగారు. డివిజన్ చేయడం వల్ల మాకు అభ్యంతరాలు లేవు అధ్యక్ష. కానీ అవసరానికి సంబంధించిన డివిజన్ కాదు. దీనివల్ల డివిజన్ చేసి ఏదో సంఖ్యాబలం ఉంది కాబట్టి ఓ 2 రోజులు లేట్ అవుతుంది అనుకుంటే దానివల్ల ఇబ్బంది కాదు, ప్రజలకు వచ్చి మంచి మెసేజ్ వెళ్దు. ఏదో మేము పెంచుతున్నాం అనుకుని ప్రజలు అనుకోరు, ఎందుకంటే తెలుసు. నన్ను ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తాను అధ్యక్ష మీకు. ఇది మొన్న ఒక 10 రోజుల కింద నిన్న శాసనసభలో కూడా చెప్పాను, వాట్సాప్ లో వచ్చి ఒక మెసేజ్ వచ్చింది అధ్యక్ష. ఏమని, ఇగో ఇంత శాతం పెంచేస్తున్నారు, ఇందాక మన వెంకన్న గారు చెప్పినట్టే మా ఇంటి విలువ ఇంత అయిపోతుంది కాబట్టి దానికి ఇంత శాతం పెంచేస్తారు, దానికి 5 రెట్లు పెరిగిపోద్ది, 10 రెట్లు పెరిగిపోద్ది, ఇది చాలా భారం అని చెప్పింది. ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ మాకు వాట్సాప్ లో మెసేజ్ పెట్టారు అధ్యక్ష. అది ఒకసారి వైరల్ అయిపోయింది అధ్యక్ష. నాకు చూస్తే మా సెక్రటరీ గారికి వచ్చింది, నాకు వచ్చింది, అందరికి వచ్చింది. ఇది మాట ఇదేంటి తెలుగు వచ్చింది అన్నట్టు అన్నారు. దాంట్లో లక్కీగా ఏం చేశాడు, ఆయన పెట్టిన వాళ్ళు ఏదో ఎనానమస్ గా పెట్టకంట మా నెంబర్ కూడా పెట్టారు అధ్యక్ష. దాంట్లో పెట్టకండి అంటే ఆ నెంబర్కి ఫోన్ చేస్తాను అధ్యక్ష. ఎవరో ఆంజనేయుడు అనుకుంటా, విజయవాడ ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ అని చెప్పి అతను ఇంకో నిమిత్రులు వెంటనే ఫోన్ చేస్తాను అధ్యక్ష. ఇలా ఆంజనేయ గారు ఇదేం చూశానంటే ఇది ఎవరు మీరే పెట్టారు? అవును మేమే పెట్టారు సార్. మీరు ఎవరండి? ఐఎమ్ సో అండి. అయితే ఏంటి, ఎందుకు చేశారు మినిస్టర్ గారు? ఏం లేదు, మీరు పెట్టారు, దీని మీద పూర్తిగా ఇక నేను పెట్టబోయే బిల్లు గురించి మీకు అవగాహన పూర్తిగా లేనట్టు ఉంది సార్, అందుకు మీరు పెట్టి ఉంటారంటే, కాదు సార్ మాకు ఇబ్బంది కాదు సార్ అందుకు పెట్టాను సార్ అన్నారు సార్. సార్ ఒకసారి దయచేసి అపార్థం చేసుకోకపోతే ఒకసారి కలుద్దామా అని అడిగాను సార్. అంటే కలుద్దాం సార్, తప్పకుండా ఎప్పుడు కలవమంటారు సార్, మీ ఇష్టం సార్ అన్న. అయితే ఎల్లుండి ఉదయం వస్తాం సార్ అన్న. ఓ 4-5 అసోసియేషన్లు కలిపి ఇంటికి వచ్చారు సార్ విజయవాడ. ఇది వాస్తవం సార్, నేనేం కట్టుకథ కాదు, ఇదేమి ఫేబ్రికేట్ చేయట్లేదు సార్. నేను పేరు కూడా చెప్పి వాళ్ళే రేపు అడిగి చెప్తారు కూడా. ఆలోచిందా అడిగాను సార్, ఏంటంటే ఇవి ఇప్పుడు మాట్లాడినట్టే మహారాష్ట్రలో వచ్చి ఎంత ఉంది, కర్ణాటకలో ఈ చట్టాలు చూసాం సార్. ఆస్ట్రేలియాలో వచ్చి 1 కోటి రూపాయలు ఉంటే మరి మా విజయవాడలో వచ్చి మాకు ఎంత అయిపోతుంది సార్, వైజాగ్లో ఎంత అయిపోతుంది సార్ అన్నారు సార్. ఇవన్నీ కరెక్టే. ఇప్పుడు మీ తాలూకు ఇంటి పన్ను ఎంత అంటే మా ఇంటి పన్ను వచ్చి 5,000 రూపాయలు ఉంది సార్.
రేపు వచ్చి 50,000 అయిపోతుంది సార్ అన్నారు. ఎంత అయితే బాగుంటుంది చెప్పుకున్నా ఈ విషయం చెప్పకుండా. ఒక 20% పెరిగితే పర్వాలేదు సార్, అంతేగాని 100% పెరిగిపోతే 100% పెరిగిపోతే 200% పెరిగితే ఎలా సార్ అన్నారు. 20% అంటే ఎంత అని అడిగాను సార్. అంటే 5,000 రూపాయలు 20% అంటే 1,000 రూపాయలు సార్. 1,000 రూపాయలు పెరిగితే పర్వాలేదు సార్, అంతకంటే తక్కువ పెరిగితే సంతోషం, అంతకంటే తక్కువ పెరిగితే సంతోషం అన్నారు సార్. అదే విషయం చూస్తే ముఖ్యమంత్రి గారు పెట్టారు. ఇంకో జరిగింది సార్, వాస్తవం సార్, ఇది వాస్తవం సార్, ఇది ఇలా జరిగింది సార్, డిస్కషన్ పెట్టారు సార్. అండ్ ఇది పబ్లిక్ ఒపీనియన్ సార్ చెప్పారు. అయితే అంతకంటే మీరు పెంచొద్దు, 15% కంటే ఎక్కువ పెంచొద్దు, అది ఈ సంవత్సరం కాదు, ఎంతైనా సరే క్యాపిటల్ వాల్యూ మీద అంతకంటే ఉండకూడదు చూసుకోండి. ఏంటి ఏదైతే 0.110 0.50 ఉందో అది ఉంటూ 15% మాత్రం పైకి పెంచడానికి వీల్లేదు, అది మాత్రం చూసి మీరు క్యాల్కులేట్ చేయండి అని చెప్పారు సార్. మా అధికారులందరూ కూర్చున్నాం సార్, వాళ్ళందరూ 4-5 రోజులు దాని మీద స్టడీ చేశారు సార్. అంతా తెచ్చిన తర్వాత ఫైనల్ గా దీన్ని చూన్ చేసి పెట్టాం సార్. ఇది మా చట్టం చేసినప్పుడు కూడా ప్రభుత్వం ఏకపక్షం చేస్తారు, ప్రజల తాలూకు ఒపీనియన్ తీసుకునే ఈ చట్టంలో పొందుపరిచాను సార్. అంతేగాని ఇది రాష్ట్రం ఖజానా నింపుకోవడానికో లేకపోతే దీనికోసం మాత్రం దయచేసి చేయలేదు. కాబట్టి సభ్యులందరూ కూడా పెద్ద మనసు ఆలోచన చేసి దీన్ని ఆమోదించారు, ఆగ్రహంగా ఆమోదించమని మరొకసారి కోరుతున్నాను సార్. మంత్రి గారు చాలా సుదీర్ఘంగాను చాలా సమర్థవంతంగాను కూడా జవాబు చెప్పారు, సంతోషం. ఇప్పుడు మాకైతే ఏమనిపిస్తుందంటే మీ ఆన్సర్ ఇందాక జరిగిన చర్చ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్న తర్వాత, ఒకటి ఇందులో ఉన్న ఆర్థిక కోణం, వనరుల సమీకరణకు కానీ లేకపోతే స్థానిక సంస్థలను బలోపేతం చేయడం కోసం కానీ ఎంతో కొంత పన్నులు పెంచడము అనేటటువంటి కోణం అయితే దాన్ని అర్థం చేసుకోవచ్చు. అదేం పెద్ద విషయం కాదు. ప్రజల మీద భారం పడుతుంది అని అంటే ఎంత భారం పడుతుందని మీరు వివరించవచ్చు, అంతకంటే తక్కువ భారం పడుతుందా పడేటట్టు చేయండి అని మేము అడగచ్చు, చేయొచ్చు. ఇది ఒక కోణం. కానీ అసలు కోణం ఏం కనిపిస్తుందని అంటే, కేంద్ర ప్రభుత్వము బుల్డ్రోజ్ చేస్తున్నది, మేము అది భయపడతాం. కేంద్ర ప్రభుత్వం ఆర్మ్ ట్విస్టింగ్ చేస్తుందని మేము దాన్ని భయపడతాం. ఇప్పుడు మీరు బిల్లు ఆబ్జెక్టివ్స్లోనే ఇది చేసుకుంటే కేంద్రం దగ్గర నుంచి FRBMకి మనకు అవకాశం పెరుగుతుంది అనేటటువంటిది చెప్పడం అనేది చూశాక కానీ, మీరు ఇచ్చిన వివరణలో కూడా దాన్ని తక్కువ ప్రస్తావన చేయడాన్ని బట్టి కానీ రేపొద్దున ఇక్కడ ఆగదు. కేంద్ర ప్రభుత్వము అసలు రాష్ట్రాల మాట వినేటటువంటి పరిస్థితులు లేనేలేదు. ఇష్టం వచ్చినటువంటి దాన్ని అది చేసి మీరు చేస్తారా చేస్తారా, చేయకపోయినట్టుగానైతే మీరు జగన్ బిగిస్తాం, దీన్ని బిగిస్తాం. ఆఖరికి చెత్త మేనేజ్మెంట్కి సంబంధించి కూడా NGT దాన్ని పాటించక తప్పనిది, పాటించకపోయినట్టుగానైతే ఎక్కడో చోట మెలుగుపెట్టేటటువంటి పరిస్థితి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వము తన రాజకీయ ప్రయోజనాలు కానీ తన ప్రయోజనాలు కానీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ రకంగా కేంద్రం చెప్పేటటువంటి ప్రతిదాన్ని పాటిస్తూ పోతారా? ఆ పాటిస్తూ పోయినట్టుగానైతే మీకు ప్రజలతో ఉన్న సంబంధాలు చెడిపోవా? అది మీ వైఖరి ఏంటి? ఈ కేంద్రంతో అంటగాగేటటువంటి వైఖరి, ప్రజలకు వ్యతిరేకంగా ఉండే ప్రతి అంశానికి సంబంధించినంత వరకు మేము ఈ కోణంలో నుంచి ఇప్పుడు ఇక్కడికి రాగదని భయపడతాం. రేపొద్దున ఇంకోటి చెప్తారు, ఇంకోటి కావాలనంటే ఇంకోటి చేయండి అంటారు. అప్పుడు మీరేం చేస్తారు? దాన్ని కూడా తీసుకొని వచ్చి పెట్టి తప్పనిసరి మీ కష్టాలు మీకు ఉండి మేనేజ్ చేయడం సాధ్యం కాక దాన్ని జవాబు చెప్పాలి. కాబట్టి జనానికి రకరకాలుగా సమర్థించుకోవడానికి తగినటువంటి ప్రయత్నం చేయడం అనేటటువంటిది జరుగుతుంది. మేమైతే ఈ కోణంలో నుంచి భయపడుతున్నాం. ఇది ఇక్కడతో ఆగదని, ఇలాంటి ఒక 100 తీసుకొని వచ్చి రేపు రైతుల బిల్లులు వస్తాయి, వాటికి సంబంధించి కూడా ఇలాంటిదే జరుగుతుంది. ఎల్లుండి మరొకటి జరుగుతుంది, ఎడ్యుకేషన్ సంబంధించి రాబోతోంది. ఇప్పుడు ఆల్రెడీ డిఏలు రద్దు చేశారు, వాళ్ళు రద్దు చేశారు కాబట్టి మీరు రద్దు చేయక తప్పని పరిస్థితిని వచ్చారు. రద్దు చేసిన వాళ్ళు చేశారు కాబట్టి మేము చేసామనేటటువంటి మాట చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ చైన్ ఎక్కడ ఒకటి తెగిపోవాలి. కేంద్రం చేసే ప్రతి దుర్మార్గమైన విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆటోమేటిక్గా బలపరిచి సమర్థించి దాన్ని పాటించేటటువంటి విధానాన్ని మేమైతే ఈ కోణంలో నుంచి వచ్చినప్పుడు మాత్రం ఈ బిల్లుని తీవ్రంగా మేము వ్యతిరేకించక తప్పడం లేదు అధ్యక్ష. ఇది మేము చెప్పదలుచుకోం. అధ్యక్ష, మంత్రి గారు చాలా విపులంగానే సమాధానం చెప్పారు. కాకపోతే 2-3 విషయాలు మంత్రి గారిని అడుగుతాం అధ్యక్ష. ఇది ట్యాక్సేషన్కి సంబంధించినటువంటి బిల్లు. ట్యాక్సేషనే కాకుండా యూజర్ ఛార్జెస్, ఇవన్నీ ప్రాపర్టీ ట్యాక్స్, ఇవన్నీ కూడా
లోకల్ బాడీస్ ఎస్పెషల్లీ యుఎల్బీస్ అర్బన్ లోకల్ బాడీస్ యొక్క ఫిస్కల్ స్ట్రెంగ్త్ పెంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి బిల్ అనేటువంటిది మంత్రి గారు చెప్పారు. దీనికి తీసుకురావడానికి కారణం ఎఫ్ఆర్బిఎంలో 2% ఎక్స్ట్రా ఇస్తున్నారు కాబట్టి ఫిస్కల్ డెఫిసిట్ సంబంధించినంత వరకు కూడా, అంటే ఫిస్కల్ డెఫిసిట్ 3% జిఎస్టిపి ఉండవలసింది 2% ఎక్స్ట్రా ఇస్తున్నారు. అంచేత ఆ 2% ఎక్స్ట్రా అంటే 5%, 2% ఎక్స్ట్రా ఇచ్చేటప్పుడు దాంట్లో 0.25% లోకల్ బాడీస్ ఎంకరేజ్ చేయడానికి దీన్ని ఒక రిఫార్మ్గా, ఒక ఇందాక సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టుగా ఒక కంపల్షన్గా చెప్పారు, మంత్రి గారు చెప్పారు. అయితే నేననేది అసలు ఎఫ్ఆర్బిఎంకి లోకల్ బాడీస్ ఫైనాన్సెస్కి ఏమిటి సంబంధం అని అడుగుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఎఫ్ఆర్బిఎంకి ప్రాపర్టీ ట్యాక్స్కి, లోకల్ యూజర్స్కి చూస్తే అధ్యక్ష వాటర్ ట్యాక్స్, డ్రైనేజ్ ట్యాక్స్, లైట్నింగ్, కన్జర్వెన్సీ ట్యాక్స్ ఇవన్నీ రకరకాలు చెప్పారు దీంట్లో యూజర్ ఛార్జెస్. దీనికి ఎఫ్ఆర్బిఎంకి అసలు సంబంధం లేదు అధ్యక్ష. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదో చెప్పారు. అయితే ఇక్కడ చూస్తే ఎఫ్ఆర్బిఎం బారోయింగ్ లిమిట్ పెరుగుతుంది కాబట్టి ఏం చేద్దంటే మనకు ఒరిజినల్గా 3% వరకే 3% ఆఫ్ జిఎస్టిపిఏ బారోయింగ్ లిమిట్ ఉంది కాబట్టి 2% పెంచుతున్నాం కాబట్టి 5% చేస్తున్నాం కాబట్టి దాంట్లో పవర్ రిఫార్మ్స్ ఒకటిని, అదేవిధంగా లోకల్ బాడీస్ యొక్క ఫిస్కల్ స్ట్రెంగ్త్ పెంచడానికి ఒకటి అనేటువంటిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పారు. ఇప్పుడు ఇక్కడ చూస్తే అధ్యక్ష లోకల్ బాడీస్ ఫైనాన్సెస్ విచిత్రంగా ఉన్నాయి. ఇప్పుడు ట్యాక్సేషన్ మంత్రి గారు చెప్పలేదు, ఇది మనీ బిల్ కాదనేటువంటిది కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఇంకా మొత్తం బిల్ అంతా ఏం చేద్దంటే మనం చూసిన మీడియాలో చూస్తే దాదాపు 1000 కోట్ల రూపాయల వరకు కూడా ప్రజల మీద భారం పడుతుంది అనేటువంటిది కూడా ఒకటి ఉంది. సరే వేరియస్ ఎక్స్ప్లెనేషన్లో ఆయన డినై చేస్తున్నారు కానీ బట్ భారం అంటూ పడుతుంది అధ్యక్ష. ప్రజల మీద అర్బన్ ఏరియాస్లో దీనివల్ల భారం పడుతుంది. పడడం లేదంటానికి ఎక్కడ లేదు అధ్యక్ష. ఏం చేద్దంటే క్లాజెస్ అన్నీ కూడా అట్లాగే ఉన్నాయి. కానీ నా పాయింట్ ఏంటంటే వీళ్ళు 14th ఫైనాన్స్ కమిషన్లో మనకి 42% వచ్చేది అధ్యక్ష రాష్ట్రాలకి, మిగతా పర్సంటేజ్ అంతా కేంద్రంతో ఉండేది. ఇప్పుడు 15th ఫైనాన్స్ కమిషన్ వచ్చేటప్పటికి 1% తగ్గించారు, 42% 41% చేశారు. అంటే ఇక్కడ మనకు రావాల్సింది 1% ఈక్వల్ టు 1500 crores దాదాపు మనకు రావాల్సినటువంటి రెవెన్యూ తగ్గిపోయింది. ఇక్కడ తగ్గిపోయినప్పుడు ఏం చేయాలి అధ్యక్ష? ఫైనాన్స్ కమిషన్ లోకల్ బాడీస్కి ఇచ్చేటువంటి గ్రాంట్ ఇన్ ఎయిడ్లో అధికంగా ఇచ్చినట్లయితే లోకల్ బాడీస్ సర్వైవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఫైనాన్షియల్గా. అంచేత 15th ఫైనాన్స్ కమిషన్ ఈ ఒకవైపు 1% మనకు తగ్గించారు, దాంట్లో లోకల్ బాడీస్ కానీ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. మనకు కూడా ఓవరాల్గా స్టేట్కి కూడా 1500 కోట్లు నష్టం వస్తుంది. ఇది చేయకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసింది ఏంటంటే పవర్ రిఫార్మ్స్ చెప్పండి మేము ఇస్తాం. ఈ 2% ఎక్స్ట్రా అనేటువంటిది ఇప్పుడు కోవిడ్కి సంబంధించింది కాదు నా ఎస్టిమేషన్ ప్రకారంగా. ఏం చేద్దంటే ఆ రోజున మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఈ 3% 5% చేయండి అని ఆ రోజు రిక్వెస్ట్ వెళ్ళింది లెటర్ సీఎం దగ్గర నుంచి, మన ప్రభుత్వం నుంచి. ఎందుకంటే ఆ రోజున మనం అడిగితే మనకి ఇవ్వలేదు, కానీ కర్ణాటకకి, తమిళనాడుకి, అదేవిధంగా తెలంగాణకి 2% అప్పుడే పెంచారు అధ్యక్ష. 3% అన్ని యూనిఫామ్గా ఎఫ్ఆర్బిఎంలో ఫిస్కల్ డెఫిసిట్ 3% కంటే ఎక్కువ దాటకూడదనేటువంటిది జిఎస్టిపిలో అనేది ఉంటే 3-4 రాష్ట్రాలకి కోవిడ్ ముందే ఇచ్చారు. ఏమి ఇచ్చారంటే కలెక్షన్స్ బాగా చేశారనో లేకపోతే ఏదో రీజన్ చెప్పారు, నాకు సరిగ్గా జ్ఞాపకం లేదు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇందాక సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు కూడా అధ్యక్ష ఇది కోవిడ్కి సంబంధించింది కాదు. ఏం చేద్దంటే ఇప్పుడు లోకల్ బాడీస్లో ఉండేటువంటి ప్రజల మీద విపరీతమైనటువంటి భారం పడేటువంటి సందర్భం ఇది. ఏదైతే ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ప్రకారంగా బారో చేస్తామో, మీరు బారోయింగ్ లిమిట్ పెంచుతున్నారంటే బారోయింగ్ లిమిట్ పెరిగినప్పుడు కూడా 100 రూపాయల నోట 10 రూపాయలు ఉన్నప్పుడు కూడా అది కన్సాలిడేటెడ్ ఫండ్లోకి వెళ్ళిపోతుంది అధ్యక్ష, లోకల్ బాడీస్కి వెళ్ళదు. మళ్ళీ మనం గ్రాంట్స్ ఇన్ ఎయిడ్లో వాళ్ళకి ఏదైనా ఇస్తే తప్ప. అంచేత నేననేది అంటే ఫైనాన్స్ కమిషన్ చేసినటువంటి 1% ఏదైతే తగ్గించారో మనకు కూడా 4.305% మనకు వస్తుంది. ఓవరాల్ స్టేట్ 41%, 42%లో
42%లో 4.305% మనకు రావాల్సి వస్తే ఈ రోజున 41% చేశారు 15th ఫైనాన్స్ కమిషన్. అది చేయడం వల్ల మనకి దాదాపు 4.1% వస్తుంది అధ్యక్ష. దానివల్ల ఏంటంటే 1500 కోట్ల రూపాయలు ఆటోమేటిక్గా తగ్గిపోతుంది మనకు వచ్చేటువంటి షేరు, సెంట్రల్ షేర్. అంచేత దీన్ని కూడా కప్పుపుచ్చి మీరు ట్యాక్సులు పెంచుకోండి, ట్యాక్సులు పెంచుకుంటేనే ఈ 2% ఎక్స్ట్రా వర్తింపజేస్తాం అనేటువంటి విధానంలో వచ్చింది అధ్యక్ష. అంచేత స్టేట్ గవర్నమెంట్ ఉన్నటువంటి పరిధిలో, స్టేట్ గవర్నమెంట్ ఉన్నటువంటి రెవెన్యూలో లోకల్ బాడీస్కి ఇచ్చి ఎక్కువ ఇవ్వచ్చు, తగ్గింది కాబట్టి ఎక్కువ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు అట్లా చేయకుండా స్టేట్ ట్యాక్సెస్ బాగున్నాయని ఒక వెర్షన్ అంటారు, బాగోలేదని ఒక వెర్షన్ అంటారు. ఇప్పుడు ఈ ట్యాక్సేషన్ చేయడం వల్ల, యూజర్ ఛార్జెస్ చేయడం వల్ల దాదాపు నా ఎస్టిమేషన్ ప్రకారంగా దగ్గర 1000 కోట్ల రూపాయలు అర్బన్ ఏరియాస్లో భారం పడుతుంది అనేటువంటిది నా ఎస్టిమేషన్ అధ్యక్ష. మంత్రి గారు చెప్పాలి ఎంత భారం పడుతుందో. ఎందుకంటే ఇది ట్యాక్సేషన్ లేకుండా, యూజర్ ఛార్జెస్ లేకుండా ప్రజల మీద భారం పడకుండా కనీసం 100 కోట్లనే పడుతుంది. మీరు చెప్పండి ఎంత పడుతుందో. అంటే అది నా ఎస్టిమేషన్ చేసింది, పేపర్లో మీడియాలో కూడా వచ్చింది 800-900 కోట్లు పడుతుందని. ఇంత భారం పడేటప్పుడు అది కాకుండా మీకు వచ్చేటువంటి కన్సాలిడేటెడ్ ఫండ్లో ఇచ్చే లోకల్ బాడీస్కి ఇచ్చి భారాన్ని తగ్గిస్తే బాగుంటుంది అనేటువంటి నా యొక్క విన్నపం అధ్యక్ష. అందుకే నా విజ్ఞప్తి మీ ద్వారా గవర్నమెంట్కి కూడా. అంచేత అలా చేయడం లేదు కాబట్టి ఇది భారం మోపేటువంటి ఈ ట్యాక్సేషన్ లా కాబట్టి ఈ మున్సిపల్ యొక్క ఏదైతే బిల్లు ఉందో ఈ బిల్లుని పూర్తిగా మేము బిల్లు యాజ్ ఇట్ ఈస్గా మేము వ్యతిరేకిస్తున్నాం అధ్యక్ష. అంచేత దీనికి 2-3 క్లారిఫికేషన్స్ అడిగాం. ఇది మనీ బిల్లా లేకపోతే ఆర్డినరీ బిల్లా, ఏ బిల్ అనేటువంటి మంత్రి గారు చెప్పాలి. రెండోది FRBMకి దీనికి సంబంధం ఏంటో మంత్రి గారు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. అంచేత ఎంత భారం పడుతుంది అనేది కూడా మంత్రి గారు చెప్తే దాన్ని బట్టి మిగతా ఏమైనా ఉంటే అడుగుతాను అధ్యక్ష. మినిస్టర్ ఫర్ అర్బన్ డెవలప్మెంట్. అధ్యక్ష, ఎల్లవైపు గారు సుదీర్ఘంగా చెప్పారు అధ్యక్ష. ఆయన ఫైనాన్స్ మినిస్టర్ కూడా చేశారు కాబట్టి ఆయనకున్న అనుభవాన్ని అంతటిని కూడా పునిపుచ్చుకొని విషయాన్ని అంతటిని కూడా చెప్పారు అధ్యక్ష. చాలా సంతోషం. మేము కూడా కొద్దిగా తెలియని విషయాలు 1-2 విషయాలు తెలుసుకోవడం కూడా జరిగింది చాలా ఎడ్యుకేట్ అవ్వడానికి. కానీ వాస్తవంగా కూడా కేంద్ర ప్రభుత్వం సూచనలు మనము ఈ విషయాన్ని వచ్చి తీసుకోవచ్చు, తీసుకోకపోతే మానేవచ్చు. నేనేమి కేంద్ర ప్రభుత్వం చెప్పింది కాబట్టి 15 ఫైనాన్స్ పెడతాను 1% కాదు అధ్యక్ష. ఇందాక చెప్పారు అధ్యక్ష. ఏమని కేంద్ర ప్రభుత్వం సూచనతో పాటు ఈ విధానంలో పారదర్శకత రావాలి, అవినీతి అరికట్టాలి, తారతమ్య వ్యత్యాసం ఉండకూడదు, అందరికీ ఒకే విధానం ఉండాలి, అవకాశం ఉంది కదా అని చెప్పని పెద్దవాడు వచ్చి పెద్ద ట్యాక్స్ ఎగ్గొట్టే విధానం ఉండకూడదు, చిన్నవాడు అవకాశం లేని వాళ్ళు వచ్చి ఎక్కువ పన్ను రూపాయలు ఇవ్వకూడదు, ఎక్కువగా ఇలాంటి విధానంలో రాజకీయ కోణం ఉండకూడదు. ఇది ఎన్నో విషయాలతో ఇందాక పూర్తిగా చెప్పాను అధ్యక్ష. అది కూడా ఒక భాగం అధ్యక్ష ఇందులో అది కూడా ఒక భాగం. కాబట్టి ఇవన్నిటిని పురిగిపుచ్చుకొని విధానంలో మార్పు రావాలని, ట్యాక్సేషన్ విధానంలో మార్పు రావాలని చెప్పని, యూనిఫామ్ గా రాష్ట్రం అంతా కూడా ఒకే విధానం ఉండాలని చెప్పని దానికి అనుగుణంగానే ఈ కార్యక్రమం చేశాం అధ్యక్ష. మరి నాగేష్ గారు నేను పదే చెప్పిన మరి వారి దగ్గర ఏం లెక్కలు ఉన్నాయో మరి నాకైతే తెలియదు అధ్యక్ష. 800 కోట్లు వచ్చి పెరుగుతుందని చెప్పి 1000 కోట్లు పెరుగుతుందని పత్రికల్లో ఇచ్చారు. దయచేసి పత్రికలు ఉన్నాయి, మనం ఎక్కడ ఉంటాం అధ్యక్ష. పత్రికలు ఏ రకంగా తయారయ్యో రాష్ట్రంలో మనకు అందరూ తెలుసు కదా అధ్యక్ష. ఎవరి పత్రికలకు అయిపోయాయి, ఇది ఎవరి పత్రికలకు అయిపోయి దాన్ని ఆ నేపథ్యంలో ఇప్పుడు ఎవరు ఏ పత్రిక తెప్పింది మనం నమ్మంటారా అధ్యక్ష? ఆయన రాకేష్ గారు చూసి ఆంధ్రజ్యోతి నమ్మంటారా, లేకపోతే ఈనాడు పేపర్ నమ్మంటారా, లేకపోతే సాక్షి పేపర్లో రాసిందని నమ్మంటారా? ఏ పేపర్ నమ్మంటారు? మనం చెప్తుంది ఇవాళ చెప్తుంది ఇక్కడ ప్రభుత్వం చెప్తున్నాను అధ్యక్ష. నేను ప్రభుత్వం తరపున చెప్తున్నాను అధ్యక్ష. ఐఎమ్ నాట్ ఏ ఇండివిజువల్. ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ ఇక్కడ వచ్చి నేను మాట్లాడుతాను అధ్యక్ష. కాబట్టి దయచేసి ఇదేదైతే ఇప్పుడు ఇస్తున్న ఉందో అది చెప్పారు అధ్యక్ష. 1242 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది రాష్ట్రంలో. నాగేష్ గారు కూడా తెలుసు కదండి అధ్యక్ష. 1200 కోట్లు నోట్ లెక్కలు ఉండవు కదా. గత సంవత్సరం ఎంత వచ్చిందో అవన్నీ చూసిన దాన్ని కదా చూసి చెప్తారు. ఇది
ఈ ప్రభుత్వం సంవత్సరం 6 నెలలకు అయింది. అంతకుముందు వచ్చింది ఎంత ఉంది, దాని ఏమైనా ఎన్హాన్స్మెంట్ ఉంటే వస్తుంది, లేకపోతే అది వస్తుంది, కలెక్షన్ వస్తే దగ్గరలో ఉంటుంది. అది వాస్తవంగా ఆయన తెలుసే కదా అధ్యక్ష. మా లెక్కల ప్రకారం ఇవాళ ఉన్న మా డిపార్ట్మెంట్ కి వస్తున్న ఆదాయం ప్రకారం 1240 కోట్ల 13 లక్షల రూపాయలు వచ్చింది అధ్యక్ష. దాని మీద ఇప్పుడు ఈ చట్టం ఏదైతే మేము చేసామో, ఇప్పుడు చెప్పుకుంటే మీకు ఈ చట్టం ఏదైతే చేసామో ఈ చట్టంలో 15% పెరుగుతుంది నిర్ద్వందంగా మరి చెప్పామో, దాని ప్రకారం ఇంకో 186 కోట్ల 32 లక్షల రూపాయలు పెరుగుతుంది అధ్యక్ష. ఇంకా తగ్గుతుంది కానీ అంతకంటే ఒక పైసా పెరిగే సమస్య లేదు. ఎక్కడైతే పెరుగుతుందో తెలుసు అధ్యక్ష, ఈ ఏదైతే వెహికల్ ల్యాండ్ ట్యాక్స్ అని ఖాళీ పెట్టి ఉంచిన దాన్ని ఫైన్ అని వేసాం కదా అధ్యక్ష, అది క్యాలిక్యులేట్ చేయడం లేదు. ఎందుకంటే తప్పు జరిగితేనే ఫైన్ వేస్తాం, తప్పు జరిగితే ఫైన్ లేదు. అది ఏమైనా పెరిగితే 1,50,50 లక్షలు పెరిగితే పెరగవచ్చు, లేకపోతే మానివచ్చు. ఏమైనా తప్పులు చేస్తే పెరుగుతుంది కాబట్టి అందుకని ఇందులో అన్ని లెక్కలు కూడా పక్క అధ్యక్ష. ఏది కూడా మనం పాసింగ్ రిమార్క్ కింద ఏం చేయట్లేదు అధ్యక్ష మేము. కాబట్టి మన ఈయనకి మీరు సభ్యులు చెప్పినట్టు కూడా వారు అడిగారు కేంద్ర ప్రభుత్వ విధానాలకు వచ్చి మీరు తలొగ్గేస్తున్నారని. కేంద్ర ప్రభుత్వ విధానమైనా రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని ఎక్కడ తలొగ్గుతుంది అధ్యక్ష? విధానంలో ఉన్న విధానం వల్ల రాష్ట్రానికి ఏమైనా మేలు జరిగితే, ప్రజలకు ఏమైనా మేలు జరిగితే తప్పకుండా దాని గురించి ఆలోచిస్తాం. దానివల్ల మేలైతే అది ప్రజలకు నష్టం వచ్చి దానివల్ల రాష్ట్ర అభివృద్ధికి వచ్చే ఆటంకమైతే మేము ఎందుకు ఒప్పుకున్నది? ప్రజలతో కలిసి ప్రజల కోసం ఉన్న ప్రభుత్వం అధ్యక్ష ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. కాబట్టి ఇట్టి పరిస్థితుల్లోనూ ఇంకొకరి తాలూకా జులుం మీద ఇంకొక పార్టీ తాలూకా జులుం మీద ఇంకో ప్రభుత్వాల తాలూకా జులుం మీద మాత్రం ఈ ప్రభుత్వం మాత్రం ఉండదు అధ్యక్ష. మాకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి, మాకు కొన్ని విధానాలు ఉన్నాయి. మా ప్రభుత్వ విధానం ద్వారా, మా పార్టీ విధానం ద్వారా మేము ముందుకెళ్తాం అధ్యక్ష. ఆ ప్రకారం చేస్తామని గౌరవ సభ్యులు కూడా తెలియజేసుకోండి అధ్యక్ష. ఇక రామకృష్ణ గారు అడిగారు సార్ అధ్యక్ష, ఇది మనీ బిల్ అన్నారు. ఇది మనీ బిల్ కాదు అధ్యక్ష, ఇది స్టేట్ గవర్నమెంట్ ఫండ్, ఇది మనీ బిల్ కాదు అధ్యక్ష. అది కూడా మరి రామకృష్ణ గారికి తెలియజేస్తాను అధ్యక్ష. మనీ బిల్ కాదని కూడా మరి రామకృష్ణ తెలియజేస్తాను. దయచేసి రామకృష్ణ గారు ఆలోచన చేయండి. మీకు అన్నిటికీ మీరు చెప్పిన ప్రతి అంశాన్ని కూడా క్లారిఫికేషన్ ఇచ్చాను. రాష్ట్రంలో పెరుగుతుంది ఒక్క 186 కోట్ల 32 లక్షలు మాత్రమే ఇందులో. ఎందుకంటే ఈ సంవత్సరం అయిపోతుంది కదా, వచ్చే సంవత్సరం పెరిగితే అవన్నీ ఏమని మున్సిపల్ మినిస్టర్ గారు మరి ఇదేంటిది అనడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే 15%. ఏది ఆన్ బేస్ ఆన్ దట్ ఏం చెప్తున్నాను, ఈ సంవత్సరం వచ్చిన ఆదాయాన్ని పెట్టుకొని ఈ లెక్క మీకు చెప్తున్నాను. ఈ సంవత్సరం దయచేసి దీన్ని అపార్థం చేసుకుంటే ప్రజల్లో అపోహలు సృష్టించొద్దు. దయచేసి దీన్ని ప్రభుత్వం తాలూకా మాటని మీరు నమ్మని మిమ్మల్ని కోరుకుంటూ దీన్ని సపోర్ట్ చేయమని చెప్పి కోరుతున్నాను. ఇప్పుడు మినిస్టర్ గారు చాలా తక్కువ భారం పడుతుంది అనేది చెప్తారు. దాదాపు 150 కోట్లు 160 కోట్లు. ఓకే, రౌండ్ ఫిగర్ 150 కోట్లు 130 కోట్లు అనుకోండి. 186 200 కోట్లు అనుకోండి. ఏమైంది? ఇది వేకెంట్ ట్యాక్స్ కాకుండా ఇది 180 కోట్లు అధ్యక్ష. ఓకే, 180 కోట్లు అండి, ఒప్పుకుంటాం, తర్వాత చూద్దాం. 180 కోట్లు ఇట్స్ నాట్ ఏ బిగ్ అమౌంట్ టు బి ఫైనాన్స్డ్ బై ది గవర్నమెంట్ ఎక్సెక్కర్, స్టేట్ ఎక్సెక్కర్. అంచేత ఈ 150 కోట్లు మీ స్టేట్ ఏదైతే ఈ FRBM దానివల్ల వాళ్ళు చెప్తున్నారో అది అట్లా పెట్టండి. వాళ్ళు ఏం కంపల్సరీగా మీరు చెయ్యండి అనలేదు అంటున్నారు కదా. అప్పుడు అది పక్కన పెట్టి ఈ 180 కోట్లు మాత్రమే కాబట్టి ఆ 188 కోట్లు మాత్రమే మీకు కన్సాలిడేటెడ్ ఫండ్లో నుంచి, స్టేట్ బడ్జెట్లో నుంచి తరలించి వాళ్ళకి ఇచ్చి ప్రజల మీద భారం తగ్గించండి. ఆ 180 కోట్లు అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అదే దట్ ఈస్ మై పాయింట్. అంచేత మీ స్టేట్ గవర్నమెంట్ తప్పించుకుని ఏదో FRBM కింద నాకు ఇంత పెంచారు 2%, అంచేత నేను తీసుకొచ్చాను అనేటువంటి దాంట్లో మీ ఆబ్జెక్ట్ అండ్ రీజన్స్లో ఉంది. అంచేత ఉంది కాబట్టి ప్రజల మీద భారం లేకుండా చేయాలంటే ఆ 180 కోట్లు ప్రభుత్వమే భరాయించండి, స్టేట్ బడ్జెట్ ఇచ్చి. నెంబర్ 1. అదేవిధంగా మీకు చూస్తే అధ్యక్ష దీంట్లో స్పష్టంగా కనపడుతుంది. మొత్తం అంతా చెప్పారు, బాగానే చెప్పుకొచ్చారు. కానీ మా పాయింట్ అంతా కూడా ఒక్క పైసా కూడా ప్రజల మీద భారం పడకుండా మీకు వస్తుంది. ఈ రోజున చూసాను GSTలో ట్యాక్స్ పెరిగిందని. అదేవిధంగా షేర్ మనకు వచ్చేటువంటి షేర్ కూడా కొంత పెరగటానికి అవకాశం ఉంది. అంచేత మీ కిట్టీ పెరుగుతున్నప్పుడు ఆ కిట్టీలోంచి కొంత 180 కోట్లు ఇవ్వండి ప్రజలకి, ప్రజల తరఫున మీరు ఇవ్వండి లోకల్ బాడీస్కి.
లేదంటే మీరు రిక్వెస్ట్ చేయండి ఫైనాన్స్ కమిషన్ని, లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని ఇమ్మనండి, గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద ఇమ్మనండి. అంచేత ఈ ట్యాక్సేషన్ అనేటువంటిది వేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇందాక మా సభ్యులు చెప్పారు అధ్యక్ష, కోవిడ్ వచ్చింది, కోవిడ్ తోటి అనేక రకాలైన ఉద్యోగాలు పోయాయి, అదేవిధంగా ఆదాయం తగ్గిపోయింది, అదేవిధంగా మిగతా చూస్తే ఈనాడు ఎక్కడ ఇళ్ళ రెంటల్స్ కూడా పడిపోయాయి, అదేవిధంగా రెంట్ తీసుకునేవాడు లేక అంటే రెంట్ ఇచ్చేయడానికి అవకాశం లేక వేరే వాళ్ళు సొంత ఊళ్ళకి పోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. రెంట్లో రావడం లేదు, ఆదాయం రావడం లేదు, జాబులు పోయాయి. కోవిడ్ వల్ల చాలా నష్టం జరిగిందని మీరే చెప్తున్నారు. ఇందాక మంత్రి గారు పొద్దుట ఆయన సమాధానం చెప్పారు. ఇటువంటి సందర్భాల్లో మళ్ళీ తీసుకొచ్చి 180 కోట్లు 200 కోట్లు మళ్ళీ ప్రజల మీద భారం వేయడం మంచిది కాదు. చేత దయచేసి మంత్రి గారు మరొకసారి ఆలోచించండి. ఈ 180 కోట్లు 170 కోట్లు అంటున్నారు కదా, సింపుల్గా మీరు అనేటువంటి అమౌంట్ ఇందాక నేను పేపర్లో చెప్పిందే కాదండి, ఎస్టిమేట్ చేసుకుంటే మీకు 1300 కోట్ల దగ్గర మీకు ఓవరాల్ యూఎల్బీస్కి వస్తుందన్నారు ఆదాయం వస్తుందంటే దాంట్లో 15% ఈ సంవత్సరం పెరుగుతుంది, నెక్స్ట్ ఇయర్ 15% పెరుగుతుంది, నెక్స్ట్ ఇయర్ 15% పెరుగుతుంది. ఇలా పెంచుకుంటూ అదే మా సభ్యులు చెప్పింది, అలా పెంచుకుంటూ పోతే ఎంత అవుతుంది, ఎంత భారం పడుతుంది జనాల మీద. అంచేత ఈనాడు బిజినెస్లు లేవు, ఈనాడు రెంట్లు తగ్గిపోయి జాబులు లేవు. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళ మీద ఈ ట్యాక్స్, యూజర్ ఛార్జెస్ ఇవన్నీ వేయడం మీ ఎంతవరకు సబ్ అనేది అడుగుతున్నాను అధ్యక్ష. అంచేత ఇది తగ్గించుకుని గవర్నమెంట్లో కిట్టి నుంచి ఇచ్చే ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అనేది మరొకసారి రిక్వెస్ట్ చేస్తాను. మా వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.